అలా ఎప్పుడైతే వాక్యాన్ని మనం స్వీకరిస్తామో ఆ వాక్యమే మనకేమవుతుంది, జీవాహారముగా మారి మన జీవితాల్లో ఒక దీవెనకరమైన స్థితిని ప్రసాదిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని మాటలు వినుటకు జాగ్రత్త పడండి. ఒక ప్రత్యేకమైన ధ్యానాన్ని ఈ దినం మన కొరకు తీసుకుందాము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18వ వాక్యం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18వ వాక్యం. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేమనగా అంతరిక్షంలో పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రం మీద ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. సరిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా యేసయ్య, మీకు స్తోత్రాలు స్వామి. చదవబడిన ఈ మాటల్ని మా వినికిని ఆశీర్వదించి నాతో మాతో మా అందరితో మాట్లాడి మీ పరలోక స్వరాన్ని వినిపించండి. మంచి దేవుడు, మాట్లాడే దేవుడు. నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటల్లో బలము ఉంది, నీ మాటల్లో జీవము ఉంది. అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారు నీ సన్నిధిలో ఉన్నాం అయ్యా. బూడిద వంటి వాడను నీ సన్నిధిలో మాతో మాట్లాడి ఈ దినం బలమైన వాక్కు చేత మమ్మల్ని దర్శించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మాట చదువునా. సొలొమోను భక్తుడు రాసినటువంటి సామెతలు ఇవి. ఈ సామెతల్లో సొలొమోను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేమనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. స్తోత్రం, హల్లెలూయా. చెప్పరా ఒకసారి స్వరమెత్తి చెప్పండి నాన్న, కొంచెం ఉత్సాహంగా చెప్పండి. అది కొంచెం స్వరమెత్తి ఉత్సాహంగా ధైర్యంగా చెప్పండి కాస్త. అది మీరు అల్లు చెప్తే నాకు ధైర్యం రావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా రా, బాగా వినండి, బాగా వినండి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురించి మరి రాజైన సొలొమోను జ్ఞాని మాట్లాడుతూ ఉన్నాడు. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంచుమించు సామెతల్లో అనేక సంగతులను గురించి ఈ జ్ఞాని అయిన సొలొమోను గ్రహించి వాటిని శోధించి తెలుసుకొని వాటిని లిఖించి మనకు అందించాడు. అయితే ఇందులో ఆయన ఏమన్నాడు అంటే, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు అంటూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నా బుద్ధికి మించినవి, నేను గ్రహించలేనివి అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దాదాపు సొలొమోను గ్రహించలేనివి ఏమైనా ఉన్నాయా అంటే లేవు. దాదాపు అన్నిటి విషయమై సొలొమోను ఏం చేశాడు, శోధించాడు, తెలుసుకున్నాడు. వాటిని గురించి బాగా పరిశోధనలు చేశాడు. వాటిని తన మనస్సు ఏది తెలుసుకోవాలని అనుకున్నదో అన్నిటినీ తెలుసుకునే ప్రయత్నం చేశాడు ఆయన. కానీ ఇన్ని విధాల పరిశోధనలు చేసినటువంటి జ్ఞాని, గొప్ప రాజు, ఆయన ఏమంటున్నాడంటే, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహించలేనివి కూడా ఒక 4 ఉన్నాయి అంటూ వాటిని వివరిస్తూ వాటిలో ఒక దాని గురించి ఇలా మాట్లాడుతూ చెబుతున్నాడు. ఏంటట, అంతరిక్షమున పక్షిరాజు జాడ. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కింద బండ మీద సర్పము జాడ అన్నాడు, నడిసముద్రం ఓడ జాడ అన్నాడు, కన్యకతో పురుషుని జాడ అన్నాడు. ఈ 4 విషయాల గురించి కాదు, కానీ ఇందులో ఒక ప్రత్యేకమైన అంశముగా మనము తీసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఆ అంతరిక్షమున పక్షిరాజు జాడ. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ప్రత్యేకంగా దేని గురించి మాట్లాడుతున్నాడు సొలొమోను అంటే, ఆ పక్షిరాజును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి అండి? పక్షిరాజు. స్తోత్రం చెప్పండి. దాదాపుగా జంతువులలో సింహాన్ని ఏమంటారండి? మృగరాజు అంటారు. పక్షులలో పక్షిరాజు అంటే ఏంటంటారు? మన భాషలో చెప్తే గద్ద. దీన్ని ఏమంటాం మనం? పక్షిరాజు. పక్షులలో అది రాజు, దాన్ని మించిన పక్షి మరొకటి లేదు. స్తోత్రం చెప్పండి. దాన్ని మించిన పక్షి ఇంకోటి లేదు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు ఎన్నైతే ఉన్నాయో ఆ పక్షులలో ఇంచుమించు ఈ పక్షిరాజును కొట్టగలిగింది కానీ, పక్షిరాజు కంటే బలమైంది కానీ, పక్షిరాజు కంటే వేగం కలిగింది కానీ, పక్షిరాజు కంటే ఎత్తు ఎగరగలిగింది కానీ, పక్షిరాజు కంటే అన్ని విషయాల్లో ఒక జ్ఞానయుక్తమైంది కానీ ఏది
లేదు. స్తోత్రం చెప్పండి. అడవిలో ఉన్నటువంటి జంతువుల్లో సింహం చాలా బలమైంది, అది మృగరాజు అన్నారు దాన్ని. దీన్ని మాత్రం ఏమన్నారు? పక్షిరాజు అన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి, ఈ పక్షిరాజు అనేటువంటి దానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే దాని గురించి సొలొమోను అంటాడు, నా బుద్ధికి మించినది అది, నేను గ్రహించలేకపోయాను దాన్ని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా బుద్ధికి మించినది, నేను గ్రహించలేనిది అంటున్నాడు దాని గురించి. ఒక మాటలో మీకు చెప్పాలి అంటే, ఈరోజు పక్షిరాజును గురించి ఆధ్యాత్మిక సత్యాలు కొన్ని బైబిల్లో మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. హల్లెలూయా. బైబిల్లో ఈ పక్షిరాజును గురించి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు ఒక దాన్ని ఇక్కడ మనకు చూపించాడు, బైబిల్లో రాయించాడు అంటే దానిలో ఏ ప్రత్యేకత లేకుండా రాయించాడు. ప్రతి దాన్ని దేవుడు రాయించినప్పుడల్లా ఏదో ఒకటి ఉంది. మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం, మనం నేర్చుకోవాల్సిన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఏ ఒకటి ఉంటే తప్ప దేవుడు ఇంత ప్రత్యేకంగా దాన్ని మన ముందుకు తీసుకొని రాడు, మన ముందు పెట్టాడు. మన ముందు దాన్ని పెట్టాడు అంటే దాని గురించి ఆలోచించాలి, దాన్ని పరిశోధించాలి. అసలు అది ఏంటి, దాని స్థితి ఏంటి, దాని పరిస్థితి ఏంటి అని ఆలోచించి దాని గురించి మనం కనుక ధ్యానించినట్లయితే మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను పక్షిరాజు జీవితంలో దేవుడు మనకు చూపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పక్షిరాజు అనేటువంటి ఆ పక్షిరాజుల గురించి మనం ధ్యానించినట్లయితే మొట్టమొదటగా ఒక మాటను ముందుకు తీసుకొని వస్తానండి. యోబు గ్రంథము 39వ అధ్యాయము 27వ వాక్యం. త్వరగా. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశంలోకి ఎక్కునా, తన గూడు ఎత్తైన చోటున కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును. కొండపేట మీదను ఎవరు ఎక్కజాలని ఎత్తైన చోటను అది గూడు కట్టుకొనును. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అమ్మ సంతోషంగా నడిచింది చెప్పండి. పక్షిరాజుని గురించి మనము చూసినట్లయితే అందులో ఉన్న మొదటి మాట, ఆ పక్షిరాజు యొక్క స్వభావంలో మొదటి స్వభావం ఏంటంటే ఈ పక్షిరాజట ఎత్తైన స్థలానికి ఎగురుతుందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడికండి? ఎత్తైన స్థలానికి ఎగిరి అది ఎత్తైన కొండ మీద తన కొరకు నివాసమును కట్టుకుంటుంది కదా. చదవండి మరోసారి. పక్షిరాజుని ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా, తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును. అది ఇక్కడ రాతి కొండ మీద నివసించును. కొండపేటు మీద ఎవరును, కొండపేటు మీద ఎవరును ఎక్కజాలని ఎత్తైన చోటును గూడు కట్టుకును. ఎవరు ఎక్కజాలని ఎత్తైన చోటున అదే చేస్తుందట. చెప్పాలి అమ్మా తల్లి, చెప్పండి రా. ఎవరు ఎక్కజాలని ఎత్తైన చోటు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పక్షిరాజులో మనము నేర్చుకోవలసిన కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయండి. హల్లెలూయా. ఏంటంటే ఎవరు ఎక్కజాలని ఎత్తైన చోటున అదేం చేస్తుందట, గూడు కట్టుకుంటుందట. మామూలుగా పక్షులన్నింటినీ మనం చూస్తాం భూమి మీద, మనకు తెలియదు కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఈ పక్షులు ఏం చేస్తాయండి? చిన్న చిన్న చెట్ల మీద, పొదల మధ్య, లేకపోతే ఇంటి కప్పు దగ్గర ఏదో వాడికి మరుగు చోట కాస్త చాటుగా ఉంది అనుకుంటే, కొంచెం పర్లేదు అనుకుంటే, ఇక్కడ సేఫ్టీ ఉంటుంది అనుకుంటే అక్కడ ఏం చేస్తాయి? గూడు కట్టేస్తాయి, పిల్లల్ని చేస్తాయి, గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి. కానీ పక్షిరాజట దాదాపుగా ఏదో ఒక చెట్టు మీద కానీ, ఏదో ఒక మరుగు స్థలంలో కానీ, ఏదో మరుగైన ప్రాంతంలో కానీ అది గూడు కట్టుకోదు. అది ఎక్కడ కట్టుకుంటుంది గూడు కడితే అంటే ఎవ్వరు ఎక్కలేని ఎత్తైన స్థలములో కడుతుందట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎక్కడ ఎక్కడ చెప్పండి. ఎవ్వరు ఎక్కలేని ఎత్తైన స్థలం. ఇంచుమించు పక్షిరాజు గూడు కట్టుకున్నది అంటే ఆ గూటిని చేరగలిగిన వాడు ఎవడు ఉండడు. అది ఎత్తైన కొండ మీద, ఎవ్వరు ఎక్కలేని స్థలములో.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కగలిగిన స్థలము అని రాయబడి లేదండి, ఎక్కలేని స్థలము అని రాయబడింది. స్తోత్రం చెప్తారా గట్టిగా ఒకసారి? ఎక్కగలిగిన స్థలమా, ఎక్కలేని స్థలమా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు ఎక్కలేని స్థలం, అది ఎత్తైన స్థలం. దాన్ని ఎవరు ఎక్కలేరు, ఎవరు చేరలేరు, ఎవరు అందుకోలేరు. స్తోత్రం చెప్పండి. అది సాధారణంగా ఎక్కడ పడితే అక్కడ కట్టుకోదు, ఎక్కడ పడితే అక్కడ ఉండదు. ఏ స్థలములో పడితే ఆ స్థలములో ఉండేటువంటి పక్షి కాదు. అందుకే దాన్ని ఏమన్నాడు? పక్షిరాజు, పక్షులలో రాజు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పక్షిరాజు అన్నాడు, పక్షులలో రాజు. అందరితో నివసించదు, అందరి మధ్యలో నివసించదు, అందరితో కలిసి నివసించదు, అన్ని ఉండే చోట ఉండదు. ఎవ్వరు ఎక్కలేని ఎత్తైన ఒక ప్రత్యేక స్థలములోకి వెళ్ళి తన కొరకు గూడును నిర్మించుకుంటుందట. తన కొరకు ఒక నివాస స్థలాన్ని ఏం చేస్తుంది? అది నిర్మించుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది కట్టిన గూటిని ఎవ్వరూ చేరలేరట. అది కట్టిన గూటిని, తన ఇంటిని ఎవరు చేరలేరు, ఎవరు తాకలేరు, ఎవరు టచ్ చేయలేరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవ్వరు వెళ్ళలేరు అక్కడికి. అక్కడికి ఎక్కాలన్నా, అక్కడికి వెళ్ళాలన్నా, దాన్ని చేరాలన్నా చాలా కష్టం, చాలా కష్టం. అంత ఎత్తైన స్థలములో, ఎవరు ఎక్కలేనటువంటి స్థలములో, తాను మాత్రమే వెళ్ళగలిగిన స్థలములో అదేం చేస్తుంది? ఒక చక్కటి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుందట. ఈరోజు ఒక మంచి మాట చెప్తున్న బిడ్డలారా, నువ్వు ఎక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని బైబిల్ చెప్తుంది అంటే, పక్షిరాజు చెబుతుంది అంటే, నీవు ఉన్న చోటుకి ఎవ్వరూ ఎక్కి రాకూడదు. హల్లెలూయా. మాట్లాడండి, చెప్పండి గట్టిగా. నువ్వు ఏ స్థలములోనైతే ఏర్పాటు చేసుకుంటున్నావో నివాసాన్ని, ఆ నివాసమును ఎవ్వరు, చెప్పండి, ఏ మనుష్యుడు చేరొద్దు, ఏ తెగులు రావద్దు, హల్లెలూయా, ఏ సమస్య రావద్దు, దాన్ని ఏది తాకలేనంతటి ఎత్తైన స్థితిలో ఉండాలని. మరి ఎవరు తాకలేని ఎత్తైన స్థితిలో ఉండాలి అంటే మరి ఎక్కడ కట్టుకోవాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా కట్టుకోవాలి, ఏ విధంగా కట్టుకోవాలి, ఎలాంటి స్థితిలో కట్టుకోవాలి అంటే ఒక అద్భుతమైన మాట మీ ముందుకు తీసుకొని వస్తా. 90వ కీర్తన. చకచక కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పి నేను తొందరగా ముందుకు వెళ్తాను. 90వ కీర్తన మొదటి మాట చదువు చదువు. ఎక్కడైనా ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అక్కడ ఏమంటాడు? పర్వతములు పుట్టక మునుపు భూమిని, లోకమును నీవు పుట్టింపక మునుపు నీవే దేవుడవు, నీవే మాకు నివాస స్థలానివి. స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఎక్కలేని స్థలము ఏంటిదట? ఇంకా 91వ కీర్తనలో మాట ఉంటుంది, దానికి సంబంధించిన మాటే. ఇంకా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1, 2 వాక్యం, 2-3 వాక్యాలు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 2-3 వాక్యాలు. మూడవ వాక్యం చదవండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం. ఇదిగో మీ జీవము లేక మీ ప్రాణము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఇక్కడ ఏమన్నాడు భక్తులైన మోషే అంటే, ఇదిగో ప్రభువా, తరతరముల వరకు మాకు నివాస స్థలము నీవే అన్నాడు. ఇంకా ముందుకు వచ్చి మరలా ఏమన్నాడు? ఇదిగో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు అన్నాడు. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చినాక అపోస్తలుడైన పౌలు ఇంకో గొప్ప సంగతిని చెబుతూ ఏమన్నాడు తెలుసా? మన ప్రాణము, మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అన్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే
అంటే ఒక విశ్వాసి ఎక్కడ తన జీవితాన్ని కట్టుకోవాలి, ఎక్కడ తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే ఈ భూమి మీద ఎక్కడా కాదు, ఎవరు ఎక్కలేని స్థలము అనగా క్రీస్తులో మన జీవితాన్ని గనుక మనము కట్టుకున్నట్లయితే, మన నివాసాన్ని కట్టుకున్నట్లయితే అక్కడికి ఎవడు ఎక్కలేడట. స్తోత్రం చెప్పండి. అపోస్తలుడు ఏమంటున్నాడు తెలుసా? నా ప్రాణాన్ని క్రీస్తుతో కూడా ఆయన యందు, దేవుని యందు దాచబడి ఉన్నది అన్నాడు. ఎక్కడట? దేవుని యందు. దేవుని యందు అంటే హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? భూమి నా పాదపీఠం అన్నాడు, ఆకాశం నాకు సింహాసనం అన్నాడు. ఆకాశ మహాకాశాలు సైతం ఆయనని పట్టజాలవు అట. మరి ఆయనలో నీవు ఉంటే, ఆయనలో నువ్వు దాచబడితే, ఆయనలో నువ్వు నివసిస్తే, ఆయనలో నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటే నిన్నెవరు తాకుతారు? నిన్నెవరు సమీపిస్తారు? నీ దగ్గరికి ఎవరు వస్తారు? నీ దగ్గరికి ఎవరు రాగలరు? అసలు రాగలిగిన వాడెవడైనా ఉన్నాడా? ఆకాశ వీధిలో కట్టుకుంటుందట, ఎత్తైన బండ మీద కట్టుకుంటుందట, ఎవరు ఎక్కలేని స్థలంలో కట్టుకుంటుందట పక్షిరాజు. ఈరోజు ఆ పక్షిరాజు మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఈ భూమి మీద ఏ మనుష్యుడు సమీపింపలేనటువంటి ఎత్తైన స్థలములో నీవు నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకో. ఆ ఎత్తైన స్థలమే మన యేసయ్యా. స్తోత్రం చెప్పండి. దావీదు అంటాడు, నా ఎత్తైన కోట నీవే. హల్లెలూయా. నా ఎత్తైన కోట నీవే, నా బలమైన కోట నీవే, నా ఆశ్రయము నీవే అంటూ మాట్లాడుతాడు. ఒక విశ్వాసి తన జీవితాన్ని యేసుక్రీస్తులో గనక నిర్మించుకున్నట్లయితే, కట్టుకున్నట్లయితే ఒక ఉన్నతమైన స్థితిలో దాచబడతారు. ఎవ్వరు రానక్కడికి, రాలేరు అక్కడికి. స్తోత్రం చెప్పండి. రాగలరా? రాగలరా? జరగలరా? ఈరోజు నీ జీవితాన్ని గనక యేసుక్రీస్తులో నువ్వు నిర్మించుకుంటే, నువ్వు యేసుక్రీస్తులో నీ జీవితాన్ని కట్టుకుంటే, దావీదే ఆ మోషే ఏమంటాడు తెలుసా? శాశ్వతుడైన దేవుడే మనకు నివాస స్థలము అంటాడు. మన నివాసము శాశ్వతుడైన దేవుని లోపల ఉన్నట్టయితే మనల్ని తాకగలిగిన వాడి ప్రపంచంలో ఎవడు లేడు. నువ్వు ఎక్కడ కట్టుకోవాలా? భూమి మీద ఎక్కడ కట్టుకునే వ్యర్థమే. స్తోత్రం చెప్పండి. ఆయనలో నీ జీవితాన్ని నిర్మించుకోవాలి, ఆయనలో నివాసాన్ని ఏర్పరచుకోవాలి. పక్షిరాజు మనకు నేర్పిస్తున్న ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, నువ్వు ఇక్కడెక్కడ ఉన్నా వ్యర్థమే, కానీ నీ నివాసాన్ని ఆయనలో కట్టుకో. అక్కడికి ఎవరు రారండి? చెప్పాలి. అక్కడికి ఎవరు రారు? సాతాను రాలేడు అక్కడికి, సాతాను తాకలేడు అక్కడ, సాతాను ముట్టలేడు. సాతాను వెళ్ళలేని స్థలము ఏదైనా ఉంది అంటే అది దేవుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎక్కడుండాలి మరి? నీ నివాస స్థలాన్ని ఆ ఎత్తైన దేవుని లోపల కట్టుకొనగలిగిన కృప పొంది ఉండాలి. హల్లెలూయా. ఆ కృప ఎవరు దొరికింది తెలుసా? ఆ కృప ఎవరు దొరికింది తెలుసా? ఆ సహోదరి ఉంది కదా, ఏం పేరు? ఆమె పేరు రాహాబు. ఎవరామె? రాహాబు. ఈ రాహాబు ఎవరండి? ఒక భయంకరమైన జీవితాన్ని చేసినటువంటి ఆమె. కానీ ఎప్పుడైతే వేగుల వారి మాట విన్నదో, తన కిటికీకి ఎర్రని దారము కట్టుకున్నదో, తన ఇంట్లోకి అందరిని చేర్చుకున్నదో, ఎరికోతో పాటు నాశనము కాకుండా కాపాడబడింది. స్తోత్రం చెప్పండి. మోవాబు జీవితాన్ని గమనించండి. ఆయన ఒక ఓడను కట్టుకొని తన భార్యను, కోడళ్ళని, కొడుకులని అందులో చేర్చుకున్నాడు. జలప్రలయముతో పాటు నాశనము కాకుండా తను కాపాడబడ్డాడు. ఈరోజు ఒక మంచి మాట చెబుతున్నాను. ఆ ఓడను కట్టించింది దేవుడే, ఓడను మూసివేసింది దేవుడే, ఓడను నీళ్ళ మీద నడిపించింది దేవుడే, ఓడను కాపాడింది దేవుడే. దేవుని లోపల నిన్ను నీవు కట్టుకోగలిగితే నిన్ను ఏది చేయలేదు. దేవుని లోపల నీ జీవితాన్ని నిర్మించుకుంటే, మరి ఓడలో ప్రవేశించారు. ఆ ఓడ ప్రభువైన యేసుక్రీస్తే. స్తోత్రం చెప్పండి. ఎవరంటే ఆ ఓడ? మన ప్రభువైన యేసుక్రీస్తే. అలలు ముంచలేకపోయినాయి, తుఫాను ముంచలేకపోయింది, సముద్రం ముంచలేకపోయింది, కెరటాలు ముంచలేకపోయినాయి. ఇదిగో పర్వత శిఖరాలు సైతం మునిగిపోయినాయి, కానీ ఓడ మాత్రం మునిగిపోలే. కారణం, ఆ ఓడ దేవుడై ఉన్నాడు, యేసుక్రీస్తై ఉన్నాడు.
ఆ ఓడలో ఉన్నవారు క్రీస్తునందున్నారు. నువ్వు నీ నివాసాన్ని యేసు క్రీస్తులో కట్టుకో. అందుకే జీవితాన్ని ఎక్కడ కట్టుకోకండి, యేసయ్యలో కట్టుకోండి. ఎవ్వడు తాకలేని స్థలం అది. సైతాన్ రాలేడు అక్కడికి, రోగాలు రాలేవు అక్కడికి, వ్యాధులు రాలేవు అక్కడికి, సమస్యలు రాలేవు అక్కడికి, శోధన రాలేదు అక్కడికి. ఇదిగో నిన్ను తాకగలిగిన శక్తి భూప్రపంచంలో దేనికి లేదు. యోబు కట్టుకున్నాడు కనుకనే సైతాన్ ఏమంటుంది, యోబు ఇంటి చుట్టూ నువ్వు కంచె వేసింది కదా, అందుకే నేను తాకలేకపోయాను ఆయన్ని, ఏం చేయలేకపోయాను ఆయన్ని, కంచె తీసి చూడు. యోబు ఎక్కడ కట్టుకున్నాడు తన జీవితాన్ని? క్రీస్తులో. ఈరోజు నీ జీవితాన్ని ఎక్కడ కట్టుకోవాలా చెప్పండి? లోకంలో ఎక్కడ కట్టుకున్న సమస్యలు బిడ్డ, కష్టాలే, బాధలే. హల్లెలూయా. అప్పుడప్పుడు డిస్కవరీ ఛానల్లో చూస్తాం, చెట్ల మీద పెట్టే పక్షుల పిల్లల్ని ఆ చెట్టెక్కి మరియు పాములు ఏం చేస్తాయి, తినేస్తాయి. హల్లెలూయా. ఆ పక్షులు ఏం చేయలేవు పాముని. పిల్లల్ని రక్షించుకోలేక, తమను తాము కాపాడుకోలేక, పామును ఎదిరించలేక అవి ఏమవుతాయి, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఎందుకు? అవి కట్టుకోవలసిన చోట గాక కట్టుకోవడం చోట కట్టుకున్నాయి గనక సర్పము పాలైంది వాడి జీవితం. స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ జీవితంలో ఒక ఉన్నతమైన కాపుదల కావాలి అని నువ్వు కోరుకుంటే నువ్వు ఎక్కడ కట్టబడాలి చెప్పండి? నువ్వు ఎక్కడ కట్టబడాలి? నీ జీవితం ఎక్కడ కట్టబడాలి? రాహాబు అనే వేశ్య వేగుల వారి మాట విని తన ఇంటి వారందరినీ ఆ ఇంట్లోకి చేర్చుకొని ఆ ఇంటి కిటికీకి ఏం చేసింది తెలుసా? ఎర్రని దారాన్ని కట్టేసింది. ఎర్రని దారం అంటే యేసు రక్తానికి సాదృశ్యం. హల్లెలూయా. ఎర్రని దారాన్ని కట్టేసింది. ఆ దారాన్ని చూసిన వారు దాటిపోయారు. ఆ ఇంట్లో ఉన్న వారికి హాని కానీ, అపాయం కానీ, ప్రమాదం కానీ ఏది రాలా. ఈరోజు నీ ఇంటి వారికి ప్రమాదం రావద్దు, నీ పిల్లలకు అపాయము రావద్దు, నీ కుటుంబానికి ఏ నష్టము రావద్దు అంటే నీవు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థలములో కట్టుకోవాలి. అదే యేసుక్రీస్తులో కట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఈ లోపల ఎక్కడ కట్టుకున్నా సైతాన్ దొరుకుతావు. హల్లెలూయా. ఈ లోకంలో ఎక్కడ కట్టుకో, యేసుక్రీస్తులో గాక. అందుకే చాలా వరకు కుటుంబాల్లో సమాధానం ఉండట్లేదు, శాంతి ఉండట్లేదు, ఆరోగ్యం ఉండట్లేదు, నెమ్మది ఉండట్లేదు. ఒక భయంకరమైన అశాంతితో అనేక కుటుంబాలు ఈరోజు నాశన స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకట? ఒకటే, వాళ్ళు కట్టుకోవాల్సిన చోట కట్టుకోక కట్టుకోలేని చోట కట్టుకుంటున్నారు. అందుకే సమస్యలు వారి జీవితంలోకి, అశాంతి వారి జీవితంలోకి, దుఃఖం వారి జీవితంలోకి, బాధ వారి జీవితంలోకి, కష్టాలు వారి జీవితంలోకి వచ్చేస్తున్నాయి. ప్రియమైన సంగమా, ప్రియమైన నా దేవుని బిడ్డలారా, దయచేసి సేవకుడిగా ఈరోజు మీతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? దేవుని మాట విని దేవునితో కలిసి నోవాబు ఒక చక్కని ఓడ తయారు చేశాడు. ఆ ఓడను ముంచడం ఏ నీళ్ళ వల్ల కాలేదు, ఏ అలల వల్ల కాలేదు, ఏ తుఫాను వల్ల కాలేదు, ఏ కెరటాల వల్ల కాలేదు. ఈరోజు నువ్వు నీ జీవితాన్ని కట్టుకుంటే ఈ ప్రపంచంలో ఏమీ చేయలేవు నీ జీవితాన్ని. అందుకనే నువ్వు క్రీస్తులో కట్టుకోవాలి నీ జీవితాన్ని. ఎక్కడండి? ఈరోజు పక్షిరాజు మనకి ఏం నేర్పిస్తుంది? పక్షిరాజు మనకి ఏం నేర్పిస్తుంది? ఎక్కడ కట్టుకున్నా నీ జీవితంలో సమస్యల పాలవుతావు. ఎత్తైన స్థలంలో కట్టుకో. సాతానుకు అందని స్థలం అది. హల్లెలూయా. ఏ స్థలం అది? సాతాను ఎక్కడ లేడండి ఇప్పుడు? భూమి మీద లేడా? అసలు ఈ భూమి అంతా ఎవరిది కదా? ఈ లోకాధికారాలన్నీ, లోకమహిమలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి ఇప్పుడు? మరి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? లోకంలో కానీ, లోక సంబంధమైన స్థలాల్లో కానీ కాక క్రీస్తులో. అందుకనే పౌలపోస్తలుడు అంటారు, మన జీవమట క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. నువ్వు ఎక్కడ దాచబడి ఉండాలి? శాశ్వతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని అందులో నువ్వు దాచబడితే అక్కడ నీకు కాపుదల ఉంటుంది. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, ఏ అపాయము నీ ఇంటికి రాదు. స్తోత్రం చెప్పండి. ఏ రోగము రాదు, ఏ వ్యాధి రాదు, ఏ చీకటి రాదు, ఏ సైతాన్ రాదు, ఏ శోధన రాదు, ఏ వ్యక్తిని ఏమీ చెయ్యలేడు.
మాంత్రికుడు ఏమి చేయలేడు, చాతబడి ఏం చేయలేదు, చిల్లంగి క్రారీలు ఏం చేయలేవు. ఈ భూమి మీద ఉన్న ఏది నీకు అపాయం తలపెట్టలేదు. ఎందుకో నువ్వు ఉన్నది ఎక్కడ? క్రీస్తులో. స్తోత్రం చెప్పండి. అందుకే చెప్తున్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదట. ఏ శిక్షా విధి లేని స్థలం ఏది అంటే అది యేసే. ఆయనలో నువ్వు దాచబడితే నీకు ఏ శిక్షా విధి ఉండదు, నీకు ఏ సమస్య ఉండదు. నేనెవడు తాకలేడు, నేనెవడు టచ్ చేయలేడు. ఎవడు టచ్ చేయలేని స్థలములో నీవు నివాసాన్ని కట్టుకుంటున్నావా? హల్లెలూయా. ఎవడు టచ్ చేయలేని స్థలములో నీవు నివాసం ఉంటున్నావా, బ్రతుకుతున్నావా, నీ ఇంటిని కట్టుకుంటున్నావా? ఒకవేళ ఈ మధ్యాహ్నపు వేళ నీవు గనక దేవుని సన్నిధిలో, దేవునిలో నీ జీవితాన్ని కట్టుకోకుండా ఉన్నట్టయితే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, రా, నేనే ఎత్తైన స్థలాన్ని నీకు, బలమైన కోటను నీకు, నాలో నీవు ఉన్నట్టయితే నిన్నెవడు తాకలేడు ఈ భూమి మీద, నిన్నెవడు టచ్ చేయలేడు ఈ భూమి మీద. సాతాను రాని స్థలము ఏదైనా ఉంది అంటే అది దేవుడిలోనే. హల్లెలూయా. యేసయ్యలోకి వస్తుందా? ఎవరంటే ఆయన సమీపింపరాని తేజస్సులో వసించు అమరత్వము కలిగిన దేవుడట. ఆ సమీపింపరాని తేజస్సులోకి రాగలిగిన శక్తి సైతానికి ఉందా? గడ్డ వణికిపోతాడా మహిమను చూస్తే, ఆ తేజస్సును చూస్తే, ఆ ప్రకాశాన్ని చూస్తే? సంగమా, నీవును అట్టి ప్రకాశమానమైన స్థితిని కలిగి దేవుడి సన్నిధిలో దాచబడు అనుభవంలోకి రా. అలాంటి అనుభవంలో నువ్వు గనక నీ జీవితాన్ని కట్టుకుంటే నిన్నెవ్వరూ తాకలేరు, నేనెవ్వరూ ఏమీ చేయలేరు. నేను టచ్ చేయగలిగిన శక్తి భూమి మీద ఎవ్వరికి లేదు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి రెండు చేతులు ఎత్తి, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడ కట్టుకుంటున్నావు నీ జీవితాన్ని అనేది ముఖ్యం. ఈరోజు నీ జీవితాన్ని ఎక్కడ కట్టుకుంటున్నావు, ఏ స్థలములో కట్టుకుంటున్నావు, ఏ స్థలములో నీవు ఉంటున్నావు అనేది దేవుడి సన్నిధిలో ముఖ్యం. ఈరోజు నేను రెండో మాట చెప్తాను, చదవండి. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 23వ వాక్యం. కొన్ని ఆధ్యాత్మిక సత్యాన్ని ముందు పెట్టి త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. త్వరగా 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 23వ వాక్యం. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెరలుగల వారుగాను ఉండేది. చదువు. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు. పక్షిరాజు కంటే వడిగలిగిన వారు. పక్షిరాజు ఎలాంటిదట? చాలా వడిగలిగినది. స్తోత్రం చెప్పండి. గమనించు, ఎత్తైన స్థలంలో ఏం చేస్తుంది? అది ఇల్లు కట్టుకుంటే. రెండవది, అది ఎలాంటిదట? చాలా వడిగలిగినది. వడి అంటే అర్థం ఏంటిదండి? అయ్యో, వడి అనే మాటకు అర్థం తెలియదా? హల్లెలూయా. ఇంకా మీకు అర్థం కావాలంటే యోబు గ్రంథం 9వ అధ్యాయం 26వ వాక్యం చదవండి, మీకు ఇంకొంచెం అర్థమైంది ఆ విషయం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 26వ వాక్యం. రెల్లు పడవలు దాటిపోనట్లు 9:26 అయినా మీరు చదివేది? చదువు. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎర మీదకి విసురున దిగి పక్షిరాజు వలె అవి త్వరపడి. క్లియర్గా ఉండాలి, చదివి క్లియర్గా ఉండాలి. ఎర మీదకి విసురున, ఎర మీదికి విసురుగా, అట్లా చదవాలి. ఎర మీదికి విసురుగా దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవు. ఎర్ర మీదికి విసురుగా దిగు పక్షిరాజు వలె. అక్కడ ఏమన్నా రాయబడింది? ఎర్ర మీదికి విసురుగా. విసురుగా అంటే వడిగా, విసురుగా. స్తోత్రం చెప్పండి. ఎలా? వడిగా, తర్వాత విసురుగా రాయబడింది. అక్కడ వడిగా అని అక్కడ రాయబడింది, ఇక్కడ విసురుగా రాయబడింది. విసురుగా, వడిగా అంటే అర్థం ఏంటి తెలుసా? వేగముగా. ఎలానండి? వేగముగా. పక్షిరాజు ఎంత వేగముగా ఎరను చేరుకుంటుంది అంటే అది ఎక్కడో ఆకాశ వీధిలో తిరుగుతూ ఉంటుంది. ఎక్కడండి? అది చూపు కూడా చాలా షార్ప్గా ఉంటుంది. హల్లెలూయా. దాని చూపు కూడా మామూలుగా ఉండదండి, మామూలుగా ఉండదు. పక్షిరాజు చూపు మామూలుగా ఉండదు, చాలా
షార్ప్గా ఉంటుంది, చాలా షార్ప్గా ఉంటుంది. ఎక్కడో ఆకాశ వీధుల్లో తిరుగుతా అది ఏం చేస్తుంది తెలుసా, భూమి మీద తన ఎరను చూస్తుందట. భూమి మీద తన ఎరను అంటే తన ఆహారాన్ని, ఏంటిదండి, తన ఎరను ఆహారాన్ని చూస్తుంది. ఆహారాన్ని చూసి అక్కడ ఉన్నటువంటిది వేగముగా, కొన్నిసార్లు చిన్న చిన్న జింక పిల్లలు ఉంటాయి చూసిన, జింకలు అలాంటివి ఎంత వేగంగా పరుగెత్తినా అంతకంటే వేగముగా వెళ్ళి పట్టుకుంటుందట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. అంటే దానికి భయంకరమైన వేగం ఉంటుంది, మామూలు వేగం ఉంటుంది, దానికి భయంకరమైన వేగం ఉంటుంది. స్తోత్రం హల్లెలూయా. ఆ వేగమును కలిగినదై, అందుకనే యోనాతాను సౌలు ఇద్దరిని కూడా దావీదు ఎవరితో పోలుస్తున్నాడు అంటే పక్షిరాజుతో పోలుస్తున్నాడు. వారు చాలా వడి కలిగిన వారు. స్తోత్రం చెప్పండి. వారు చాలా వడి కలిగిన వారు, వేగము కలిగిన వారు. సంగమా, ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు దేవుని బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్న ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, దేవుని ప్రజలట దేవుని సన్నిధిని ఒక వడి కలిగిన వారిగా, వేగము కలిగిన వారిగా ఉండాలి. ఎలాంటి వారై ఉండాలి? వడి కలిగిన వారిగా, వేగము కలిగిన వారిగా. చాలా మంది దేవుని బిడ్డలను చూస్తే ఎలా ఉంటారు తెలుసా, చాలా నిస్సహాయంగా. హల్లెలూయా. ఉసూరుమంట ఎలా ఉంటారండి? కొంచెం యాక్టివ్గా, ఉత్సాహంగా, వేగంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం వేగంగా, యాక్టివ్, ఇలా ఉండరండి, చాలా కష్టంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసిరా ఎంత వేగంగా చెప్తాను, చెప్పండి ఒకసారి. కొంచెం వేగంగా, కొంచెం వడిగా. పక్షిరాజు చాలా వడిగా పరుగెడుతుంది. దేవుని బిడ్డలకు ఆ వేగము కావాలి. ఏం కావాలి? చర్చికి రావాలని ఎట్లా వస్తాను? వేగంగా వస్తానులా, ఆలస్యంగా వస్తానులా? చెప్పండి. తాబేలును కుందేలు పోటీ పెట్టుకున్నాయట. తాబేలు కుందేలు ఏం చేసినాయి? రెండు పోటీ పెట్టుకున్నాయి. ఏమని పోటీ పెట్టుకున్నాయి? ఫలాని చోటకి నువ్వు ముందు పోతావో నేను ముందు పోతాను అనుకున్నాయట. అప్పుడు ఈ తాబేలు ఏం చేసింది? సరే ఓకే అండి, తాబేలుకు కుందేలుకు ఏం పోటీ అండి చెప్పండి? తాబేలు కుందేలుకు పోటీ ఉంటుందా? మీరు చదవలే పుస్తకాలలో చిన్నప్పుడు? లేదా మీకు? హల్లెలూయా. ఏం పోటీ? అసలు పోటీ పెట్టుకోవడానికి రెండు ఏమైనా ఏ కొంచెమన్న వాటికి తారతమ్యమో భేదమో కాస్త సమానత్వం కనబడుతుందా అండి? కుందేలు ఎక్కడ, తాబేలు ఎక్కడ? హల్లెలూయా. కానీ ఈ కుందేలు బాగా వేగంగా ఉరికేదే కానీ ఇది నిద్రపోతుంది. స్తోత్రం చెప్పండి. ఇదేంటిదండి? ఇది బాగా వేగంగా పొరుగెత్తుకొని వెళ్ళి ఒక చోటుకు వెళ్ళి అనుకుందట మనసులో. తాబేలు వచ్చేసరికి తెల్లారుతుంది. హల్లెలూయా అని నిద్రపోయింది. అని ఏం చేసింది? హాయిగా నిద్రపోయింది. ఇది నిద్రలో ఇంకా అలసిపోయింది కదా, పరిగెత్తి ఇంకొంచెం ఎక్కువ నిద్ర వచ్చింది, లేవలేనంత నిద్ర వచ్చింది. ఈ లోపు ఈ తాబేలు ఏం చేసింది తెలుసా? నిద్రపోకుండా గమ్యం చేరాలని తాపత్రయం కలిగింది. ఎలాగైనా గమ్యాన్ని చేరుకోవాలి, నేను కుందేలను గెలవాలి, నేను ఎలాగైనా. ఒక మాట చెప్పాలంటే ఈ తాబేలు కుందేలతో పోటీ పడ్డప్పుడు ఇది ధైర్యం గొప్పది. స్తోత్రం చెప్పండి. చెప్పరా గట్టిగా? ఈ తాబేలు కుందేలతో పోటీ పడ్డప్పుడు ధైర్యం గొప్పది. ఎందుకు? అది నడిచేది ఎంత, అది పరుగెత్తేది ఎంత, ఎలా పోటీ పడుతుంది? అది కుందేలుతో పోటీ పడ్డప్పుడే దాని మనస్సును అర్థం చేసుకోవాలి మనం. అది అంత తొందరగా రాజీ పడే మనస్తత్వాన్ని కలిగినది కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏది ఏమైనా చేరాలా, ఎప్పుడో వెళ్ళిపోయింది, కంటికి కనబడిన దూరం వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఏంటిది? కుందేలు. ఇప్పుడు తాబేలు ఏమనుకోవాలి మనసులో? అది ఎప్పుడో పోయింది, నేను ఇంక ఇక్కడనే ఉన్నా, దండగా వేస్ట్, ప్రయాస వేస్ట్, అంత వ్యర్థం అనుకోవాలన్నా వద్దా? అది అనుకోవట్లేదండి. అట్లా ఏది ఏమైనా పర్వాలా, లాస్ట్కైనా చేరుతా, ఏది ఏమైనా కానీ. అది వెళుతున్న క్రమంలో దానికి ఏం కనబడ్డది? దారిలో చెట్టు కింద చల్లగా మంచిగా హాయిగా నిద్రపోతూ కనబడ్డది కుందేలు. బా, దేవుడు నా ప్రయాసను సఫలపరిచిండు అనుకున్నది మనసులో. హల్లెలూయా. ఏం శబ్దం చేయకుండా అలాగే వెళ్ళిపోయి గమ్యం చేరుకొని ప్రశాంతంగా ఉంది అక్కడ. ఈ కుందేలు లేచి
అటు చూస్తే రాలే ఇంకా. ఇప్పుడు అప్పుడే రాదులే అది అనుకొని నిదానంగా గమ్యం వైపు సాగింది. తీరా గమ్యం చేరుకునేసరికి దీనికంటే ముందే ఎవరున్నారు అక్కడ? జెండా బాతిలో పడ్డది. హల్లెలూయా. ఎవరు? తాబేలు. జెండా బాతిలో పడ్డది. నేనే ఫస్ట్ అంటాంది. స్తోత్రం చెప్పండి. సంకల్ప బలము కలిగినది. హల్లెలూయా. పక్షిరాజు ఎరను పట్టుకునేటప్పుడు సంకల్ప బలము కలిగినది. ఎంత వేగంగా వచ్చినా తాను పట్టాలన్న దాన్ని ఖచ్చితంగా పట్టి తీరుతుంది. హల్లెలూయా. ఎంత వేగమో అంత గురిదానికి, ఎంత వేగమో అంత గురిదానికి. దేవుని బిడ్డలమైన మనల్ని దేవుడి దినాన ఆ పక్షిరాజును ఎందుకు చూపిస్తున్నాడు అంటే, ఆ పక్షిరాజుకే అంత ఉంటే దానికంటే మనము శ్రేష్ఠులమై ఉన్నాము. మనకింకెంత ఉండాలి? ఉందా చెప్పండి. ఉంటారు ఒకసారి. ఉందా వేగం? చెప్పండి చెప్పండి. నాడు ఇశ్రాయేలు ప్రజలను చూసినటువంటి బిలాము ఏమంటున్నాడు తెలుసా? వారు గురుపోతు వేగము వంటి వేగము కలిగిన వారు. వారిని చూస్తే వారిలో ఏ లోపము గాని నేరము గాని కనబడతలేదు. వారిని శపించడం నా వల్ల ఏమవుతుంది? వారిని శపించాలని నోరు తెరిచిన శాపం ఆశీర్వాదం అవుతుంది. నా వల్ల కాదు, సాధ్యపడదు అంటున్నాడు. కారణం వారి వేగాన్ని చూసి తడుచుకున్నాడు, భయపడ్డాడు. ఈరోజు నీ వేగాన్ని చూసే సైతాను గుండెల్లో భయం పుట్టాలా? హల్లెలూయా. చాలామంది విశ్వాసరీతిలో సోమరిపోతులు అయిపోయిండ్రు. ఏమైపోయారు? సోమరులు. ఇవాళ వెళ్తే రేపు అంటారు. ఆ మధ్య కేసీఆర్ ఒక మాట అన్నాడు, తంతే లేవనాడు గోకితే లేతరా అన్నాడు. కొన్ని పాత మాటలు బాగానే ఉంటాయి, చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. తంతే లేవనాడు చెప్పండి, తన్నితేనే లేవలేవాడు, పడుకున్నాడు, గోక్తి లేతడా? మాట్లాడతలేరండి. అంటే అర్థం ఏంటిది? వాడు అంత సోమరి అని అర్థం. హల్లెలూయా. దయచేసి బిడ్డలారా, ఈరోజు దేవుడు పక్షిరాజును మనం ముందు పెట్టి ఏం చూపిస్తున్నాడు మనకంటే, ఒక వేగము కలిగిన జీవితం, గురి కలిగిన జీవితం కావాలి మనకి. హల్లెలూయా. క్రైస్తవులు అంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటి తెలుసా? ఏమున్నదండి, వాళ్ళు ఏం చేసినా ఏమున్నది? ఏం చేస్తారు వాళ్ళు? ప్రార్థన అంటారు అంతే. అలా ఏం చేయలేరు, వాళ్ళ వల్ల ఏం కాదు, వాళ్ళు ఏం సాధించలేరు. హల్లెలూయా. ప్రార్థన చెయ్యొద్దు అని నేను చెప్పట్లేదు, చెయ్యాల్సిన వాటిని చేయడానికి తగిన వేగము నీకు కావాలి అని చెబుతున్నా. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చెయ్యొద్దు అని చెప్పట్లా, ప్రార్థన గురించి కూడా చెప్తాను. కానీ చెయ్యాల్సిన వాటిని చెయ్యాల్సి వచ్చినప్పుడు నువ్వు నిద్రపోతూ ఉండడం కాదు. హల్లెలూయా. నువ్వు చెయ్యాల్సిన సమయంలో చెయ్యాల్సిన విషయాలను జాగ్రత్తగా ధైర్యంగా చెయ్యగలిగిన కృపని కావాలి. నువ్వు నిద్రపోతుగా ఏది ఒక బలహీనుడిగా అది కాదు కదా దేవుని బిడ్డల జీవితం. హల్లెలూయా. ఏలియా ఆ బదీరు వృక్షం కింద నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడండి? పైగా ఏమంటున్నాడు? నా పితరులకు నేను గొప్పవాడిని ఏమీ కాదు, నన్ను తీసేసుకో, అయిపోయింది నా జీవితం, ఇంతే, ఇక ఏమున్నది అంతకంటే ఎక్కువ? చాలామంది అదే మాట అంటారు. ఏమున్నది ఇక అంతకంటే ఎక్కువ? నా పితరుల కంటే గొప్పవాడినా, అతని కంటే గొప్పవాడిని అయితే. నేను ఒక్క మాట చెప్తానండి, మనం ఎవరికంటే గొప్పవారము కాదు. నేను కాదంటే ఆ మాట రైటే, ఒప్పుకుంటా. పౌలు కంటే గొప్పవారం కాదు మనం, తిమోతి కంటే గొప్పవారం కాదు మనం, మోస కంటే, దానియేలు కంటే, శద్రక్ మేషక్ వాళ్ళ గొప్పవారం కాదు. కానీ కనీసము నీ వలనైనా ఉండాలి కదా నువ్వు. హల్లెలూయా. కనీసం నీ వలనైనా నువ్వు ఉండాలన్నా వద్దా? నీ వలనైనా నువ్వు ఉండాలన్నా వద్దా? కనీసం నీ వలని ఉండకపోతే ఎలా? దేవుడు నిన్ను ఎందుకు చేశాడో, ఏ ఉద్దేశంతో చేశాడో, ఏ సంకల్పం కలిగి చేశాడో, కనీసం నీ వలనైనా నీవు ఉండాలి. కనీసం నీ వల కూడా నువ్వు లేకపోతే ఎట్లా? హల్లెలూయా. ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడి ఎంతకాలం బతుకుతావు అట్లా? ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడి ఎంతకాలం బ్రతుకుతాం అట్లా? కనీసం నీ సమస్యను పరిష్కరించుకోలేకపోతే ఎట్లా? కనీసం నీ సమస్యకి సొల్యూషన్ వెతుక్కోకపోతే ఎట్లా? హల్లెలూయా. పక్షిరాజు చాలా వేగం కలిగింది, తన ఆహారాన్ని తనే సంపాదించుకుంటుంది. హల్లెలూయా. ఏంటండి? తన ఆహారాన్ని తనే సంపాదించుకుంటుంది,
తన ఆహారం కొరకు తనే పరుగెడుతుంది, తన ఆహారం కొరకు తనే వెతుకుతుంది, తన ఆహారం కొరకు అడవి అంతా తిరుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. వేగము కలిగిన జీవి అది. ఈరోజు సంఘమా, ప్రియమైన దేవుని ప్రజలారా, బిడ్డలారా, మనమందరము కూడా చురుకుగా దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే నిశ్చయముగా అది ఒక ఆశీర్వాదకరమైన స్థితిగా మారుతుంది. ఇడు తినే టైంకు లేవడు, లేచే టైంకు తినడు. స్తోత్రం చెప్పండి. చాలామంది ఎందుకు దరిద్రం వచ్చి కూర్చుంటాను ఇంట్లో? ఎందుకు దరిద్రం వస్తుంది చెప్పండి? ఎందుకు దరిద్రం వస్తుందండి? ఎందుకు ఇంట్లో కూర్చుంటుంది? ఏమనంటే ఏమంటారు తెలుసు? ఏం పని లేదండి, దొరకట్లేదండి, ఎవరు చెప్పట్లేదని, పిలవట్లేదండి. హల్లెలూయా. ఎవరు చెప్పట్లేదు, పిలవట్లేదు, రమ్మనట్లేదు, చెయ్యట్లేదు, రావడం. ఏంటండి పని చేసుకునేవాడికి పని దొరకకపోవడం కారణం ఏంటిది? హల్లెలూయా. బిడ్డలారా, నీ ఆహారాన్ని నువ్వే ఏం చేయాలి? వెతకాలి, వెతకాలి, వెతకాలి. యేసయ్య ఏమన్నాడు? వెతుకుడి, నిద్రపోండి అన్నాడా? నిద్రపోండి. వాళ్ళందరికీ ఏ వాక్యం జ్ఞాపకం అవుతుంది తెలుసా? 127 కీర్తనలు ఏమని రాయబడింది? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ వాక్యం అందుకే బాగా నిద్రపోండి. స్తోత్రం చెప్పండి. ఏలియా, శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉంది. నా పని అయిపోయింది, నేను వాళ్ళకంటే గొప్ప కాదు, వీళ్ళకంటే గొప్ప కాదని కూర్చోడు కాదు. శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉంది. దయచేసి ప్రియమైన సంఘమా, దేవుని ప్రజలారా, బిడ్డలారా, ఈరోజు మనందరికీ కూడా పక్షిరాజుకున్నంత వేగం కావాలి జీవితంలో. పోరాడాలి జీవితంలో. ఏం చేయాలండి? పోరాడాలి. ఒక పోరాడే మనసు కావాలి, ఒక పోరాడే స్పిరిట్ కావాలి, ఆత్మ కావాలి. ఎందుకంటే మనం పొందిన ఆత్మ, ప్రభువైన యేసుక్రీస్తు మనకిచ్చిన ఆత్మ పిరికి ఆత్మ కాదు. హల్లెలూయా. పోరాడాలి జీవితంలో. ఎన్ని సమస్యలైనా, పోరాటాలైనా, ఎన్ని ఒడుదొడుగులు ఎదురైనా, ఎన్ని సమస్యలు, కష్టాలు ఎదురైనా పోరాడాలి, పరుగెత్తాలి. గమ్యాన్ని చేరడానికి, గురి చేరుకోవడానికి పరుగెత్తాలి. పక్షిరాజు చాలా బడిగలిగిందట. స్తోత్రం చెప్పండి. చాలా. మన జీవితంలో కూడా మనకేముండాలి? ఆ వేగము కావాలి. స్తోత్రం చెప్పండి. ఏం కావాలి బిడ్డలారా? ఆ వేగము కావాలి. ఆ వేగముతో పరుగెత్తగలగాలి. నేను 3వ విషయం చెప్తా, చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తా ఇప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. పక్షిరాజులో ఉన్న స్వభావంలో మొదటిది ఏంటిదండి? పక్షిరాజు ఏం చేస్తుంది? ఎత్తైన స్థలములో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. రెండోది ఏంటిది? వేగముగా తన గురి చేరుకుంటుంది, తన ఎరను చేరుకుంటుంది. 3వ విషయం చెప్తాను, చదవండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వాక్యం. త్వరగా. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా వానిని నడిపించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. పక్షిరాజుకున్న ఇంకొక బెస్ట్ క్వాలిటీ, సూపర్ క్వాలిటీ మీకు అందరికీ చూపిస్తాను నేను. అక్కడ ఏమని రాయబడిందంటే, పక్షిరాజు పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. పక్షిరాజట తన పిల్లల్ని ఎలా ట్రైనప్ చేస్తుంది? హల్లెలూయా. ఏం చేస్తుందట? అది తన పిల్లలకి ట్రైనింగ్ ఇస్తుందట. ఎలా ట్రైనింగ్ ఇస్తుంది అంటే, పక్షిరాజు మొదటగా తన గూడు రేపుతుందట. స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా ఒకసారి. పక్షిరాజు మొదట ఏం చేస్తుందట? తన గూడును రేపుతుంది. మీ అందరికి ముందే చెప్పాను, పక్షిరాజు ఎక్కడ గూడు కట్టుకుంటుంది? చెప్పాలి. ఎత్తైన స్థలములో. స్తోత్రం చెప్పండి.
రెండవదిగా ఏంటంటే ఈ పక్షిరాజట గూడును ఏ విధంగా కడుతుంది అంటే, మొట్టమొదటగా ఆ గూడును కట్టేటప్పుడు అది కొంచెం గరుకైన ముండ్లుగా ఉన్నటువంటి పొల్లల్ని తీసుకొని ఎత్తైన స్థలములో ఏం చేస్తుందట, గూడు కడుతుందట. స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ పార్ట్ ఏమేస్తుంది, అది ముండ్లుగా ఉంటే దృష్టవా, కొంత గరుకైనవి ముండ్లుగా ఉండేటువంటి ఆ పుల్లల్ని తీసుకొని వెళ్ళి ఆ గూడు అల్లుతుంది. మొదటగా గూడు అల్లుతుంది. ఆ అల్లిన తర్వాత దాని మీద కొన్ని గరుకైన ఆకుల వంటివి తీసుకొని వెళ్ళి, గడ్డి లాంటివి తీసుకొని వెళ్ళి పెట్టి, దానిపైన చాలా మృదువైనటువంటి ఆ దూది వంటి కాటన్ వంటి వస్తువుని తీసుకెళ్ళి పెడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఒక లేయర్ ఏమో ఎలా ఉంటుంది, చాలా ముళ్ళుగా గరుకుగా గట్టిగా ఉండేటువంటి ఆ పుల్లలతో కూడింది. మరొక లేయర్ ఎలా ఉంటుందట చెప్పండి, కొంచెం గరుకైనటువంటిదిగా ఉంటుంది. మూడో లేయర్ ఎలా ఉంటుంది, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుందట. స్తోత్రం, హల్లెలూయా. దాంట్లో గుడ్డు పెట్టి పొదిగి పిల్లలు చేస్తుంది. ఆ పిల్లలు చేసిన తర్వాత ఏం చేస్తుంది అంటే, ఆ పిల్లల్ని పెంచుతుంది. ఎలా పెంచుతుంది తెలుసా, దాదాపుగా పక్షిరాజు పెంచినంత అద్భుతంగా ఏ పక్షి పెంచదండి. స్తోత్రం, హల్లెలూయా. అది ఏం పెడుతుంది, దానికి బలమైన ఆహారాన్ని పెడుతుంది పక్షిరాజు తన పిల్లలకి. మామూలు ఆహారం కాదు, అవి త్వరగా ఎదగాలి, బలాన్ని పొందాలి, అవి నిలబడాలనే ఉద్దేశంతో వాటికి బలమైన ఆహారాన్ని తీసుకుని వచ్చి పెడతా ఉంటుంది. అవి పిల్లలు బాగా తింటాయి. స్తోత్రం చెప్పండి. వాటికి ఏం పని లేదు, ఈ తల్లి తేగానే ఆ పక్షి మీద పడి తినడమే. ఆ పిల్లకి ఇంకో పనేమీ లేదండి. ఆ తేగాడ మీద పడి తినడమే. స్తోత్రం చెప్పండి. ఇలా తింటూ లోపలున్న పక్షి పిల్లలు ఎలా తయారవుతాయి అంటే, మంచిగా బలంగా పుష్టిగా తయారవుతాయి. స్తోత్రం చెప్పండి. అవి అంత పుష్టిగా తయారైనా వాటి చూపెట్టుంటుంది మరలా. మా అమ్మ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు అన్నం పెడుతుందో, ఎప్పుడు తిందామో. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మా అమ్మ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఆహారం పెడుతుందో, ఎప్పుడు తిందామో అని ఆహారం కొరకే చూస్తూ ఉంటాయి. అప్పుడు ఈ తల్లి ఏం చేస్తుందంటే, ఇంకా ఇంత బలాన్ని పొందుకొని, ఇంత శక్తిని పొందుకొని, ఇంత ఆరోగ్యాన్ని పొందుకొని, ఇంతగా రెక్కలు వచ్చేసి, ఈకలు వచ్చేసి, కొంచెం ఎగరగల స్థితిలోకి వచ్చేసిన తర్వాత కూడా ఇంకా మీరు నా వైపే చూస్తున్నారేంటి అని చెప్పి నిదానంగా గూడు రేపడం ప్రారంభిస్తుంది. అంటే అర్థం ఏంటంటే, మొట్టమొదటగా సాఫ్ట్గా మెత్తగా ఉండే లేయర్ ఉంది చూసినావా, ఆ లేయర్ మొత్తం బీకెత్తది. హల్లెలూయా. ఆ లేయర్ అయితే మొత్తం తీసేస్తుంది. ఈ పిల్లల లోపలని గాబరపడతాయి. ఏది మా అమ్మకు పిచ్చిలేసిందా, ఇట్లా ప్రవర్తిస్తుంది ఏంది, మంచిగా మెత్తగా ప్రశాంతంగా హాయిగా చల్లగా ఉంది, హాయిగా పడుకొని ఉంటుంది ఇంతకాలం, ఇదేంది ఇలా చేస్తుంది. అప్పుడు అమ్మ మీద కోపం వస్తుంది వాటికి. అమ్మ మీద ఏమొస్తుంది వాటికి, చాలా కోపం వచ్చేస్తుంది. ఇలా ప్రవర్తిస్తుంది మా అమ్మ, బుద్ధి లేదు మా అమ్మకి అసలే. తీసేశాయి మొత్తానికి. అయితే ఏం చేసి మెత్తగా ఉన్న లేయర్ని తీసేసింది. తీసేయగానే కొంచెం లోపల ఉండడానికి ఇబ్బంది అవుతా ఉంది. ఇటు గరుకుగా ఉంది, అటు గరుగ్గా ఉండేసరికి అబ్బా కష్టమైపోతుంది, అబ్బో ఎలా అన్నట్టు అనిపిస్తూ ఉన్నది. మొత్తానికి అయితే 2 రోజుల తర్వాత ఆ గరుకుగా ఉన్నటువంటి ఆకులను కూడా ఏం చేసింది, తీసేసింది. ఏమున్నాయి లోపల, ముండ్లు. ఇప్పుడు ఏం చేస్తున్నాయి, అవి గుచ్చుకుంటున్నాయి. వామ్మో, నిన్న మొన్నటి వరకు మా అమ్మ మమ్మల్ని ఎంత బాగా చూసుకునేది, ఎంత మంచి ఆహారం పెట్టేది, ఎంత ప్రేమగా అల్లారు ముద్దుగా చేసేది, ఏంటి మా అమ్మ. స్తోత్రం చెప్పండి. మా అమ్మకి ఏమైంది అసలు. కొన్నిసార్లు దేవుని బిడ్డలకు అర్థం కాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇబ్బంది కొలిమిలోకి తీసుకువెళ్ళినప్పుడు, శ్రమల కొలిమిలోకి తీసుకెళ్ళినప్పుడు, కష్టాల్లోకి తీసుకెళ్ళినప్పుడు, ఇబ్బందుల్లోకి తీసుకెళ్ళినప్పుడు దేవుడు అర్థం కాడు. ఏంటయ్యా, హల్లెలూయా. మంచి భోజనం పెట్టినప్పుడు, చక్కటి భోజనం పెట్టినప్పుడు, పుష్టికరమైన భోజనం పెట్టినప్పుడు, బాగా కడుపు నిండా ఆహారం పెట్టినప్పుడు, అబ్బా మా అమ్మ చాలా, చెప్పండి హల్లెలూయా, మా అమ్మ చాలా మంచిది, మంచి బిర్యానీ పెడుతుంది మాకు. ఇప్పుడు బిర్యానీ బంద్ అయింది. స్తోత్రం చెప్పండి. ఏమైంది, గోడు లోపల ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడు మొత్తం
మొత్తమే ఉల్టా అయిపోయింది పరిస్థితి అంతా. మా అమ్మకి ఏమైందో అర్థమైతలేదు, మమ్మల్ని చాలా హింసిస్తుంది, మమ్మల్ని బాధ పెడుతుంది, మమ్మల్ని కష్టపెడుతుంది. నిజంగా దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులు, సమస్యలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు మనల్ని గుచ్చుతూ ఉంటాయి. దేవా, ఏమైంది దేవుని కృప? ఏమైంది దేవుని సన్నిధి? ఏమైంది దేవుని యొక్క పరిశుద్ధాత్మ? ఏమైంది నా జీవితంలో దేవుని మహిమ? అయ్యో ప్రభువా, ఏంటి శ్రమలు, ఏంటి కష్టాలు, ఏంటి బాధలు, ఏంటి నిందలు, ఏంటి అవమానాలు, ఏంటి వ్యతిరేకతలు, ఏంటయ్యా ఇవి బలంగా గుచ్చుకుంటున్నాయి? హల్లెలూయా. శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు మన జీవితంలో భయంకరమైన బాధ కలుగుతుందండి. హల్లెలూయా. ఆ తల్లి ఉద్దేశం వాటికి అర్థమవుతలేదు, ఆ తల్లి మనస్సులో ఉన్న ఆలోచన వాటికి అర్థమవుతలేదు. స్తోత్రం చెప్పండి. ఆ తల్లి తన మనస్సులో ఏమనుకుంటుందో, ఏ ఉద్దేశంతో అలా చేస్తుందో తెలియట్లేదు. తెలియక ఏమనుకుంటున్నాయి తెలుసా? మా అమ్మ మమ్మల్ని చాలా బాధ పెడుతుంది, చాలా కష్టపెడుతుంది, చాలా ఇబ్బంది పెడుతుంది. అసలు మా అమ్మేనా? హల్లెలూయా. బిడ్డలారా, మన జీవితాల్లో కష్టాలు ఏర్పడ్డప్పుడు మనం అనుకుంటాం, నిజంగా దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఏం పర్లేదు, దేవునికి ఒక సంకల్పం ఉంది అక్కడ. హల్లెలూయా. దేవుడికి ఒక ఉద్దేశం ఉంది అక్కడ, దేవుడికి ఒక ప్రణాళిక ఉంది అక్కడ. ఆ గుట్లో ఉండడం కష్టమైపోయి ఉండలేక అవి గుచ్చుకుంటా ఉంటే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయండి? నిదానంగా బయటికి వచ్చి చెట్ల కొమ్మల మీద తిరగడం ప్రారంభించాయి. కొమ్మల మీదకి వచ్చి కాస్త అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు అవి అనుకుంటున్నాయి, అరే ఇదేదో బాగానే ఉందే అనుకుంటాను. స్తోత్రం, హల్లెలూయా. లోపల ఉన్నప్పుడు అదే ప్రపంచం అనుకున్నాను, బయటికి వచ్చి బాగానే ఉందే అనుకున్నాయి. అనుకునే లోపే ఏం చేసింది తెలుసా? ఈ తల్లి విసురుగా పొరగెత్తుకొని వచ్చి ఒక పిల్లని తీసుకొని ఇలా వీపు మీద వేసుకొని పెద్ద ఆకాశగంలోకి వెళ్ళిపోయి వదిలేసింది. ఏం చేసింది? పెద్ద ఆకాశం తీసుకొని పోయి వదిలేసింది అక్కడ. ఇది ఇంతకుముందు ఎన్నడూ ఎగిరింది కాదు, తిరిగింది కాదు, ఆకాశంలో పోయింది కాదు, ఏం కాదు. ఎత్తైన స్థలములోకి తీసుకొని అక్కడ వదిలేస్తే పరిస్థితి ఏంటిదండి? హల్లెలూయా. అయిపోయింది, చచ్చిపోయినా, పడిపోయినా, అయిపోయింది. ఓ కేకలేస్తా ఉంది, అరుస్తూ ఉంది, అయ్యో ఏమైంది మా అమ్మకి? ఏమైంది అసలు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? హల్లెలూయా. మొత్తానికి అయితే కింద పడుతున్న క్రమంలో ఆ రెక్క ఈ రెక్క ఇటు కొట్టి బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఎగరడానికి, తప్పించుకోవడానికి, కాపాడుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తూ ఉందండి. అలా నేల మీద పడే సమయానికల్లా పరుగెత్తుకొని వచ్చి మరలా పైకి లేపింది. స్తోత్రం చెప్పండి. మరలా ఇప్పుడు ఏమనుకున్నది ఆ పిల్ల? అబ్బా, మా అమ్మ నన్ను చంపెత్తది అనుకున్నా, కానీ అయ్యో అలా ఏం చేయలేలే, పట్టుకున్నదిలే అని అనుకోగానే మరలా ఏం చేసింది? పైకి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేసింది. హల్లెలూయా. మొత్తానికైతే ఇలా చేస్తున్న క్రమంలో ఈ పక్షి రాజు పిల్ల కూడా ఎగరడం నేర్చుకున్నది. చప్పట్లు కొట్టండి దేవుడికోసారి. ఏం నేర్చుకుందట? ఎగరడం నేర్చుకున్నది, రెక్కలాడిస్తున్నది, ఎగురుతున్నది. తల్లి ఎలా ఎగిరి ఆకాశ గగనములకు వెళ్ళిపోతున్నదో ఇది కూడా ఎగిరి ఆకాశ గగనంలోకి వెళ్ళిపోతున్నది. ఆ సమయంలో తల్లిని చూసి అంటున్న మాట ఏంటో తెలుసమ్మా? నేను అపార్థం చేసుకున్నాను, నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. నీవు నా గూడు రేపుతున్నప్పుడు నేను అనుకున్నాను కదా, ఈ శ్రమలన్నింటికి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు, ఇలా ఎందుకు కల్పిస్తున్నాడు అని. కానీ నీ వలె నేను మారాలని, నీతో పాటు ఎగరాలని నాకు ఇన్ని పరిస్థితులు కలుగజేసినావా అని చెప్పి ఆ తల్లిని చూసిన బిడ్డ కృతజ్ఞతతో ఎంతగానో తల్లిని కనపరుస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగోసారి. ఈరోజు పక్షిరాజును గురించి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే, శ్రమల కొలిమిలో మనం ఉన్నప్పుడు దేవుడు తన వలె మార్చడానికి అలాంటి పరిస్థితుల్ని అనుమతించాడు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఎగరాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎగరడము రాకముందు ఎంతో బాధపడ్డది, అయ్యో అనుకున్నది. కానీ ఎగరడం వచ్చిన తర్వాత మా అమ్మ నన్ను ఎగిరే వ్యక్తిగా మార్చేసింది. హల్లెలూయా.
ఈరోజు సంగమా దేవుని బిడ్డలారా, నా దేవుడు ఈరోజు నీ కొరకు ఏ సంకల్పాన్ని కలిగి ఉన్నాడు తెలుసా? ఆయన వలె నీవు ఉండాలని. స్తోత్రం చెప్పండి. ఆకాశ గగనములో ఎగరాలని, శ్రమల కొలిమిలో నిలబడాలని, కష్టాల మధ్యలో సాగిపోవాలని, నిందల మధ్యలో దేవుడి కొరకు బ్రతకాలని దేవుడు అనేక పరిస్థితులకు అనుమతించి నడిపిస్తూ ఉండగా ఎలాంటి పరిస్థితుల్లో నడవడానికైనా నీవు సిద్ధపడాలి. ఎలాంటి సమస్యల మధ్య అయినా నడవడానికి సిద్ధపడాలి. ఆ గూడు రేపే అనుభవాలు మన జీవితంలోకి చాలా వస్తాయండి. గూడు రేపుతాడు దేవుడు. అప్పుడప్పుడు ఏం చేస్తాడండి? అన్నీ గుచ్చుకుంటాయి. నీ సొంత వారే నిన్ను నిందిస్తారు. నిన్న మొన్నటి వరకు నీ పట్ల ప్రేమ చూపిన వారే ఇప్పుడు నీ ముఖం పట్టుకొని తిడతారు. అమ్మో అని గాబరా పడిపోకు. నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ట్రైనింగ్ ఇస్తున్నాడు దేవుడు. ట్రైనింగ్ ఇస్తున్నాడు దేవుడు. నిన్ను ట్రైనప్ చేస్తున్నాడు. చాలామంది ట్రైనింగ్లో ఏం చేస్తారు? పారిపోతారు. గోడ దునికి పారిపోతారు. హల్లెలూయా. ట్రైనింగ్లో ఏం చేస్తారని చాలామంది తట్టుకోలేరు. ట్రైనింగ్లో చాలామంది తట్టుకోలేరు. గోడ దూకి పారిపోతారు, తప్పించుకుంటారు. అమ్మో మా వల్ల కాదు, మేము చేయలేము, మా వల్ల కాదు, మేము భరించలేము, మాకు ఈ సమస్య లేదు. 3 పూటల గూట్లో పెట్టి బాగా పెడితే మంచిగా తింటాం. కానీ ఇలాంటి ట్రైనింగ్లు మాకెందుకండి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది ట్రైనింగ్ చేస్తారో అంతమంది మంచి ఆఫీసర్లు అవుతారు. ఎంతమంది తప్పించుకొని పోతారో దొంగలు అవుతారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు శ్రమలు మనకేంటి అండి? నిందలు మనకేంటి అండి? చెప్పాలి. ఈయనెవ్వరు నిందిస్తలేరు, ఈయనెవ్వరు దూషిస్తలేరు, ఈయనెవ్వరు ఏమనట్లేదు, ఈయనెక్కడో ఒక మాట అనట్లేదు. నువ్వు ట్రైనింగ్లో లేవు అని అర్థం. హల్లెలూయా. ఎక్కడ లేవు నువ్వు? ఇంకా నువ్వు ఆ స్టేజ్కి రాలా. స్తోత్రం చెప్పండి. ఇంకా గూట్లుండే తింటున్నావు. కొన్నిసార్లు నా దగ్గర ఉన్న పిల్లల్ని తిడతా, ఊరికనే తిడతా, కోపం చేస్తా. వాడికి ముఖం మాడిపోతుంది నన్ను చూస్తేనే. స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు తిడతానో, ఎందుకు కోపం చేస్తానో నాకు మాత్రమే తెలుసు. స్తోత్రం చెప్పండి. ఈ మాటలు పడి వాడు ఏం కావాలి తెలుసా? చెక్కుముక్కి రాతిలాగా మారాలి ఇక్కడ. స్తోత్రం చెప్పండి. ఈ మాటలు పడి వాడు ఎలా మారాలా? చెక్కుముక్కి రాతిలాగా మారాలా. అలా మారితే వాడు ఎక్కడైనా నిలవబడతాడు. ఏ పరిస్థితిలో నిలబడతాడు, ఏ సమస్యల మధ్య నిలబడతాడు, ఏ శోధనల మధ్య నిలబడతాడు, ఎలాంటి పోరాటాల మధ్య నిలబడతాడు, ఎలాంటి ఆటంకాల మధ్య నిలబడతాడు. ఇదిగో ప్రాణమును తీయుటకు వచ్చిన ధైర్యంగా నిలబడతాడు. దేవుడు ఈరోజు తన బిడ్డల్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావాలనే ఉద్దేశం కలిగిన వాడై గూడు రేపుతున్నాడు. నీ గూడు రేపుతున్నాడు అంటే నువ్వు ఒక ఉన్నతమైన అనుభవంలోకి నడిపించాలనే. చాలామందికి ఆధ్యాత్మిక సత్యం అర్థం కాక తిట్టిన వాళ్ళని శత్రువులుగా భావిస్తారు. అస్సలు భావించకండి. హల్లెలూయా. తిట్టిన వాళ్ళని శత్రువులుగా భావించకండి. అవమానిస్తే శత్రువులుగా భావించకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవమానించినప్పుడు కానీ, దూషించినప్పుడు కానీ, ద్వేషించినప్పుడు కానీ మీరు వారిని శత్రువులుగా భావిస్తే మీరు అలాగే ఉండిపోతే ఎదగల. మీకు ట్రైనింగ్ రాలా. దేవుడు మీకు నేర్పించాలి అనుకున్న పాఠాన్ని మీరు నేర్చుకోలేకపోతున్నారు. హల్లెలూయా. దేవుడు మీకు నేర్పించాలి అనుకున్న పాఠాన్ని మీరు ఏం చేయలేకపోతున్నారు? నేర్చుకోలేకపోతున్నారు. నా జీవితంలో ఎంత రేపిండో గోడు. ఆదివారం ఆరాధన జరుగుతుంది ఇలాగున, సండే ఆరాధన జరుగుతుంది ఇలాగ ఆరాధన జరుగుతుంది. ఆ రోజు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ సంగతి. ఆరాధన జరిగి చివరి ప్రార్థన చేసి, రోగుల ప్రార్థన చేసి ఇలా బయటకు వస్తున్న అంతే. దొమ్మిగా 20-30 మంది వచ్చేసి ఆ ఇంటి మీదకి వచ్చేసి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇల్లు ఖాళీ చేస్తావా లేదా సామానంతా బయటపడేయాలా అన్నారు. హల్లెలూయా. ఇదేంటండి సడన్గా మీదకి వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే ఇలా ఖాళీ చేసేది? ఇప్పుడు సాధ్యపడదు, కొంచెం టైం ఇవ్వండి, ఈరోజు టైం ఇవ్వండి, సాయంత్రం దాకా టైం ఇవ్వండి. ఈరోజు ఇవ్వము, సాయంత్రం ఇవ్వము, గంట ఇవ్వము, అరగంట కూడా ఇవ్వము, ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి పోతావా, సామాను బయటేయాలా. జస్ట్ ప్రిపరేషన్ లేదు, మాకు తెలియదు. అప్పటిదాకా ఖాళీ చేస్తామని కూడా మాకు తెలియదు, ఖాళీ చేస్తామని కూడా మాకు తెలియదు. ఆరాధన అయిపోయి రోగుల ప్రార్థన చేసి ఇంకా భోజనం కూడా చేయలేదండి. శనివారం అంతా ఉపవాసమే ఉంటాం, భోజనం కూడా చేయలేదండి. అలా బయటికి వస్తున్నా అంతే. భయంకరంగా గొడవ, తాగి 20-30 మంది దొమ్మిగా మీదకి వచ్చి ఇప్పుడు పడేస్తాం బయట.
నువ్వు వెళ్తావా వెళ్ళవా? బూతులు మాట్లాడుతున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఏం చేయాలో అర్థమవుతుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఎక్కడ ఉండాలో తెలియట్లేదు. ఇక్కడ ఎవరున్నారు? అన్నదమ్ములు ఉన్నారా? అక్క చెల్లెలు ఉన్నారా? బంధువులు ఉన్నారా? ఇక్కడి నుంచి 30, 40, 50 కిలోమీటర్ల దూరం వరకు నాకు బంధువులు కానీ, స్నేహితులు కానీ, పరిచయస్తులు కానీ లేరండి అసలే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఆ సామానంతా బయటికి తీసుకొని వెళ్తున్నప్పుడు జీవితం అంతా శూన్యంగా కనబడుతుంది నాకు. ఏంటి ప్రభా ఇది? హల్లెలూయా. ఏంటి ప్రభా ఇది? ఏంటి నా జీవితం? అసలు నన్ను ఎందుకు పిలిచావు? నేను ఎందుకు సేవకు వచ్చాను? అసలు నా పట్ల నీ ప్రణాళిక ఏంటి నాయన? ఆ సామానంతా విశ్వాసనలో పెట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది కదండి ఉండాలంటే. నేనుంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది? వాళ్ళు ఏమైనా ఫ్రీగా చేసుకోగలుగుతారా? నేనుంటే వాళ్ళు ఫ్రీగా ఉండగలుగుతారా? వాళ్ళ ఇంట్లో ఉండలేరు. వారికి ఎంత ఆటంకంగా ఉంటున్నాం అని బాటిల్లో నీళ్లు నింపుకొని, పాస్టమ్మ గారిని అక్కడ ఉంచి బాటిల్లో నీళ్లు నింపుకొని తలకాయల గుట్ట మీదకి వెళ్ళి పొద్దున్న 9 గంటలకు వెళ్తే సాయంత్రం 5 గంటలకు గుట్ట దిగేవాడిని. ఆ 5 గంటలకి ఎక్కడ ప్రార్థన ఉందో అక్కడికి సైకిల్ వేసుకొని అలాగే వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన పెట్టి ఆడ వాళ్ళకు ముద్ద అన్నం పెడితే తిని మరలా వచ్చేసేవరకు వీళ్ళందరూ పడుకునేవారు. అలా స్లాబ్ ఎక్కి ఆ స్లాబ్ మీద పడుకొని పొద్దున్నే లేచి మళ్ళీ గుట్ట మీదకి వెళ్ళిపోయేవాడిని. రూమ్ల కొరకు తిరిగితే వారం రోజులు ఒక్క రూమ్ దొరకలేదు, ఎక్కడ ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వట్లేదు, ఒక్కరు కూడా కనీసం ఇల్లు ఇవ్వడానికి ముందుకు రాలా. ఏం చేయాలో తోచట్లేదు, ఎక్కడ ఉండాలో అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్దామా సేవ విడిచిపెట్టి? దేవుడు అందుకు నన్ను పిలవలా. స్తోత్రం చెప్పండి. అందుకు నన్ను పిలవలా దేవుడు. ఎన్ని కష్టాలైనా ఇక్కడే ఉండాలా, చావైనా బ్రతుకైనా ఇక్కడనే అయిపోవాలి నాది. నేను ఇంటికి వెళ్ళను, ఆ తీర్మానంతో ఉన్నాను. బిడ్డలారా, ఒక మంచి మాట చెప్తున్నాను. ఆ భయంకరమైన కష్టాల మధ్య దేవుడు నాకు ఎగరడం నేర్పించాడు, సేవను నేర్పించాడు, సేవలో ఎలా ఉండాలో నేర్పించాడు, సేవలో ఎలా నడవాలో నేర్పించాడు, సేవలో ఎలా బ్రతకాలో నేర్పించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ కష్టాలే నన్ను ఇప్పుడు ఇక్కడ నిలబెట్టాయి, ఆ శ్రమలే నన్ను ఇక్కడ నిలబెట్టాయి. ఆ రోజు దేవుడు నాకు నేర్పించిన ఆధ్యాత్మిక పాఠాలే నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టాయి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నేను కనుక ఏవి నేర్చుకోక పారిపోయి ఎక్కడో ఉంటే ఈరోజు మీ ముందు ధైర్యంగా ఈ వాక్యం చెప్పేవాడిని కాదు. ఈ వాక్యాన్ని పట్టుకొని దేశంలో ఏ చోటుకైనా వెళ్ళడానికి ధైర్యం ఉంది నాకు ఇప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. దయచేసి బిడ్డలారా, దేవుడు నీకు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకునే మనస్సు కావాలి నీకు. హల్లెలూయా. గూడు రేపుతాడు దేవుడు, శ్రమల ద్వారా రేపుతాడు, కష్టాల ద్వారా రేపుతాడు, నిందల ద్వారా రేపుతాడు, అవమానాల ద్వారా రేపుతాడు. నిన్ను అవమానించే వారి ద్వారా నీ గూడు రేపుతాడు దేవుడు. నా మొక్కం మీద ఉమ్మేసి నన్ను, నా మొక్కం మీద ఏమన్నాడు తెలుసు ఒక వ్యక్తి? ఛీ, ఇంతన్నా నీకు అసలు ఏం లేదురా, చీమునెత్తురు లేదురా నీకు, మనిషివి కాదురా, కొంచెమైన కోపం అది కూడా లేదురా నీకు, లేదేది? హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా, ఏమీ లేదు. ఎప్పుడైతే సేవకు వచ్చానో అప్పుడే నేను చచ్చిపోయాను. జీవించుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తే. హల్లెలూయా. ఈ మాట నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నది. నాన్న, జీవించుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తు నివసిస్తున్నాడు. ఆ శ్రమల మధ్య, ఆ పోరాటాల మధ్య ఎన్నండి, ఇప్పటికి తీరలే ఇంకా. హల్లెలూయా. ఇంత కష్టపడ్డా, ఇంత యథార్థంగా ఉన్నా, ఇంతగా దేవుని కొరకు పొరుగెడుతున్నా, ప్రయాసపడుతున్నా, ఇంకా తీరాయా అవమానం లేవండి. ఇప్పటికీ బయటి వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆయనకేందండి ఫారెన్ నుంచి ఎక్కడెక్కడో డబ్బు వస్తుంది ఆయన బాగా. నేను ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నా, నాకొచ్చే ప్రతి రూపాయి దేవుని యొద్ద నుండే వస్తుంది. నేను ధైర్యంగా చెప్పగలుగుతున్న ఈ మాట మీ అందరికీ, విశ్వాసంతో చెప్పగలుగుతున్న ఈ మాట. ఒక్క రూపాయి 1 NP కూడా ఏ ఒక్కరి దగ్గర చెయ్యి చాపి నేను వెళ్ళా. ఎంతోమంది మా ఇంటికి రండి పాస్టర్ గారు, మన సంఘానికి చెందినవారు కాదు, బయట సంఘాలకు చెందినవారు, మంచి మంచి ఉద్యోగస్తులు, ఆఫీసర్స్ ఉన్నారు. ఒక్కసారి మా ఇంటికి రండి పాస్టర్ గారు, ప్రార్థన చేసిపోతారు. వస్తానులేండి దేవుడు టైం ఇచ్చినప్పుడు. ఎన్నడూ వెళ్ళా ఇంతవరకు. హల్లెలూయా. నాకు తెలుసు వాళ్ళు ఎందుకు రమ్మన్నారు. నేను వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేయించుకుంటారు, నాకు కానుకిస్తారు. 5,000, 10,000, 2,000, 3,000 కానుకిస్తారు. నేను ఇప్పుడు ఈరోజు వెళ్ళి నా విశ్వాసాన్ని అమ్ముకోదలుచుకోవాలా, వాళ్ళ ఇంటి ముందు నిలబడి నన్ను నేను బలహీనుని చేసుకోదలుచుకోవాలా. బ్రతికితే ప్రభు కొరకు ఇలా బ్రతుకుతా, ఒకవేళ మరణమే వస్తే ఇలాగే చచ్చిపోతా.
అంతే తప్ప ఒక వ్యక్తి కిందికి వెళ్ళి బానిసలాగా చేయి చాచే పరిస్థితి తెచ్చుకోను నేను. స్తోత్రం హల్లెలూయా. ఈనాటికి అంతే, ఆనాడు అంతే, ఈనాడు అంతే, రేపు చచ్చేదాకా నా తీర్మానం ఇదే. స్తోత్రం హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను మీ అందరికీ అంటే, బిడ్డలారా, గూడు రేపబడుతుంది అప్పుడప్పుడు మన జీవితాల్లో. ఏమవుతుందండి? నాన్న వారే నిందిస్తారు, నాకు కావలసిన వారని అనుకున్న వారిని దూషిస్తారు, అవమానిస్తారు, గేలి చేస్తారు. నీకు తెలియదు, భయంకర రోగాలు వచ్చేస్తాయి. ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలు నీకు అర్థం కాదు. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలు అర్థం కావు. గత సంవత్సరం అయితే దాదాపు ఒక 1 month నేను ఇంతవరకు ఏ రోజు ఆరాధనలో వాక్యం చెప్పకుండా ఉన్న దినం లేదండి. ఆ రోజు వాక్యం చెప్పలేకపోయినా, నిలబడ్డా కానీ చివరి ప్రార్థన చేసిన అంతే. భయంకరమైన సమస్య, అన్నం పట్టదు, తినలేను, లేవలేను, ఏం చేయలేను, చాలా చాలా బలహీనం అయిపోయాను. ఒకానొక సందర్భంలో ఒక రాత్రి నాకు అనిపించింది, నేను చచ్చిపోతా కావచ్చు ఇలాగే. ప్రభా, నేను చచ్చిపోతే ఇలా చచ్చిపోవద్దు, నాకు ఇలాంటి చావు ఇష్టం లేదు. ఒక రోగముతో మంచాన పడి చచ్చిపోయిన పేరొద్దు ప్రభా. నేను వాక్యం చెబుతునో, స్వార్థ ప్రకటిస్తునో, లేక నిన్ను గురించి ఎవరికో ప్రకటిస్తున్నో నన్ను చంపితేనో అలా చావాలి, కానీ ఇలాంటి చావు నాకు వద్దు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను నేను. హల్లెలూయా. బిడ్డలారా, ఎన్ని రోగాలో, ఎన్ని సమస్యలో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సేవలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఇంతవరకు 7 గంటలకు నేను భోజనం చేసిన రోజు నాకు లేదండి. సాయంత్రం 7 గంటలకు నేను భోజనం చేసిన రోజు నాకు లేదు. ఎప్పుడు 12, 1 గంట, 11 తర్వాతే భోజనం చేసిన రోజులు. కానీ నాకు ఎన్నడూ ముందుగా ప్రశాంతంగా 7 గంటలకు ఇంట్లో కూర్చొని అందరితో కలిసి, అసలు మా పిల్లలతో కలిసి భోజనం చేసిన రోజులు కూడా నాకు లేవు సరిగ్గా. అరాకొర మధ్యాహ్నం ఎప్పుడో ఇంటికాడ ఉంటే తప్ప. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇలాంటి కష్టాల మధ్య దేవుడు అనేక పాఠాలు నేర్పించాడు నాకు. గూడు రేపుతున్నాడు, గూడు రేపబడాలి. గూడు రేపబడితే మనకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. ఏంటిదండి? గూడు రేపబడితేనే మనం ఎగరగలం, దేవుని పోలికలోకి మార్చబడగలం, రేపు దేవుని స్వారూప్యంలోకి ఎదగగలం. అలాంటి స్వారూప్యంలోకి మనం మారాలి, ఆయన రూపం మనలో రావాలి, ఆయన వలె మనం కూడా ఉండాలి అంటే ఈరోజు గూడు రేపబడాలి. స్తోత్రం చెప్పండి. నేను 4వ విషయం చెప్తా. ఇంకా 2 విషయాలు చెప్పాలి, టైం లేదు ఎక్కువ, కానీ చెప్తాను ఒక విషయం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం. చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఏంటంటే పక్షిరాజు వలె వారు ఏం చేస్తారు? అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. వారు అలసిపోరు, వారు సొమ్మసిల్లరు. స్తోత్రం చెప్పండి. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్షిరాజును పోల్చాడు అక్కడ. దేన్ని పోల్చాడు అక్కడ? మనకు పక్షిరాజును. స్తోత్రం చెప్తారా గట్టిగా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పక్షిరాజును చూపిస్తూ ఏమంటున్నాడు? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 30వ వాక్యం చదువు ఒకసారి. 29 చదవండి, ఎందుకని మంచిది. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రుట్టులిదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఈ మాట కావాలి అక్కడ మనకు.
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము నూతన బలాన్ని పొందుతారు, వారు పక్షిరాజు వలె అన్నాడు. అక్కడ నూతన బలము అన్నాక కింద వచ్చామన్నాడు, పక్షిరాజు వలె అన్నాడు. పక్షిరాజు, నూతన బలానికి పక్షిరాజుకు ఏంటి సంబంధము అని అంటే, మీకు ఆధ్యాత్మిక అద్భుతమైన సత్యాన్ని నేర్పిస్తాను. ఇక్కడ బాగా గమనించాలి మాట, నా వైపే చూడాలి అందరూ. స్తోత్రం, హల్లెలూయా. కాస్త సమయం ఎక్కువైనా కూడా భరించండి, ఇవాళ నా వైపే చూడండి కాస్త. ఇక్కడ పక్షిరాజు వలె వారు ఏం చేస్తారట? అలసిపోరట. అలసిపోతారా? అలసిపోరు. వారు నూతన బలాన్ని పొందుకుంటారు. మీకు పక్షిరాజు యొక్క జీవితంలో ఇంచుమించు దాని జీవిత కాలం గమనిస్తే ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాల కాలం ఉంటుంది. ఈ తర్వాత కాలంలో అది ఏమైపోతుందంటే వృద్ధాప్యము మీద పడుతుంది. దానికి ఏమైందండి? వృద్ధాప్యం అనేది మీద పడుతుంది. అప్పుడు ఏమైపోద్దట? ఈ ముక్కు బాగా పెరిగిపోయి మందమైపోయి షార్ప్నెస్ కోల్పోతుంది. ఏం కోల్పోతుందండి? షార్ప్నెస్ని కోల్పోతుంది. అంటే ఈ ముక్కు తనకున్నటువంటి వడిని కోల్పోయి ఆ పదును కోల్పోయినదిగా మారిపోద్ది. దాని తర్వాత రెక్కలు ఉన్నాయి కదా, బాగా పెరిగిపోయి బరువైపోతాయి. ఏమైపోతాయండి? బరువైపోతుంది. దాని తోక కూడా బరువైపోద్ది. ఈ చేతులకున్న గోర్లు ఉంటాయి కదా, ఇవి కూడా బాగా పెరిగిపోయి మొండి అయిపోయి అవి కూడా షార్ప్గా పదునుగా ఉండవు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అప్పుడు ఏం చేస్తుంది? అది చచ్చిపోవాలా. ఎందుకంటే ఆహారాన్ని సంపాదించాలంటే ఫస్ట్ దానికి కావాల్సిన వస్తువులు ఏంటి? ఎగరడానికి రెక్కలు కావాలి, వేటాడడానికి కాలి గోర్లు కావాలి, పట్టుకున్న దాన్ని తినడానికి ఏం కావాలి? ముక్కు కావాలి. ఇవన్నీ బరువైపోయినాయి, ఇవన్నీ పదును కోల్పోయినాయి, లేవు సరిగా. ఇప్పుడు అది ఏం కావాలా? చచ్చిపోవాలా. చచ్చిపోకూడదు, బ్రతకాలి అని అంటే అదేం చేయాలా? స్తోత్రం చెప్పండి. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? పక్షిరాజు అతి కష్టం మీద బాగా వినండి మాట, అతి కష్టం మీద ఎత్తైన ఒక పెద్ద కొండ మీదకి వెళ్ళిపోద్దట. అది గుర్తిస్తుంది, నా పని అయిపోయింది, నేను చచ్చిపోవడం దగ్గర పడుతున్నానని. ఎత్తైన ఒక పెద్ద కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా? ఆ కొండ మీద ఉండిపోయి ఆ కొండ మీద ఏం చేస్తుందంటే తన ముక్కుతోటి ఈ చేతికున్న ఈకలు ఉంటాయి కదా, రెక్కలకున్న ఈకలు ఉంటాయి కదా, ఆ ఈకలన్నిటిని మొత్తం పీకేస్తుంది. దాని ఈకలను అదే పీకేసుకుంటుంది. దాని తోకను అదే ఏం చేస్తుంది? బాగా బండకేసి కొడుతుంది, దాన్ని పీకేస్తుంది. ఈ కాలుగోర్లు ఉన్నాయి కదా, ఆ బండకేసి బాగా కొట్టి వాటిని పీకేస్తుంది. ఆ తర్వాత ఈ ముక్కు ఉంటుందే, ఈ ముక్కును కూడా బండకేసి బాగా కొట్టి ముక్కు కూడా ఊడిపోయేటట్టు చేస్తుంది. ఇప్పుడు ముక్కు పోతుంది, గోర్లు పోతాయి, ఈకలు పోతాయి, తోక పోతుంది, అది ఒక్కటే మిగిలిపోతుంది అలాగున. హల్లెలూయా. ప్రాణం ఉంటుంది కానీ అది ఎంతసేపు ఉంటుందో తెలియదు. హల్లెలూయా. అలాగున ఇంచుమించు 3 మాసాలు ఏమీ తినకుండా, ఎన్ని రోజులండి? 3 మాసాలు ఏమీ తినకుండా ఆ కొండ మీద అలా ఆకాశం వైపు చూస్తూ నిలబడిపోద్దట. హల్లెలూయా. కాలం గడుస్తూ ఉండగా, సమయం ముందుకెళ్తూ ఉండగా దాని లోపల జరుగుతున్న ప్రక్రియ ఏంటో తెలుసా? నిదానంగా కొత్త రెక్కలు మొలుచుకోవడం ప్రారంభమవుతాయి, నిదానంగా కొత్త గోర్లు మొలుచుకోవడం ప్రారంభమవుతాయి, నిదానంగా కొత్త ముక్కు తిరిగి మరలా రావడం ప్రారంభమవుతుంది. ఇంకా 90 రోజుల వరకు, స్తోత్రం చెప్పండి, 3 మాసాలలో అది యవ్వనములో ఎంత బలముతో ఉన్నదో అంత బలముగా తయారైపోద్ది. మరలా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఎలానండి? యవ్వనములో ఎంత బలముగా ఉందో అంత బలంగా తయారవుతుంది. ఇప్పుడు ముక్కుకున్న షార్ప్ వచ్చేస్తుంది, కాలిగోర్లకు షార్ప్నెస్ వచ్చేస్తుంది, ఇదిగో రెక్కలు మరలా బలాన్ని పొందుకొని ఎగరగల స్థాయిలోకి వచ్చేస్తుంది. అప్పుడు తిరిగి మరలా తన జీవిత కాలాన్ని ఎక్స్టెండ్ చేసేసుకుంటుంది, అంటే పెంచుకుంటుంది. స్తోత్రం, హల్లెలూయా. 40 సంవత్సరాలు బ్రతికేది కాస్త ఇప్పుడు ఏమైపోద్ది? 80 సంవత్సరాలు బ్రతకడానికి తీర్మానం చేసుకుంటుంది. అది బ్రతకడానికి గల కారణం ఏంటిది? బలం పొందడానికి గల కారణం ఏంటిది? దాని తీర్మానం ఏంటి? దాని తీర్మానం ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఒక్క
ఒక్కటే ఒంటరిగా మిగిలిపోయి తన రెక్కలను తీసేసి కాలి గోర్లను తీసేసుకొని తన ముక్కును తీసేసుకొని అలా దేవుని సన్నిధిలో ఉండిపోద్దట. స్తోత్రం చెప్పండి. ఒక మంచి మాట చెప్తున్నాను, ఆధ్యాత్మిక జీవితంలో పతనావస్థలోకి వెళ్ళిపోయిన దేవుని బిడ్డలారా, దేవుడు నీతోనే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఏది అయిపోయిందిగా, జీవితం అయిపోయిందిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరణమా జీవమా, చావడమా బ్రతకడమా, ఆత్మీయ జీవితంలో చావడమా బ్రతకడమా, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడమా ఆగిపోవడమా? స్తోత్రం చెప్పండి. చాలామంది విశ్వాసుల జీవితంలో ఒక లైఫ్ అండ్ డెత్ సమస్య వచ్చేసింది. ఇప్పుడు ఆధ్యాత్మికంగా బ్రతుకుంటామో చచ్చిపోతాము, కూలిపోతాము, రాలిపోతాము, విశ్వాసంలో వెనుకబడిపోతాము, విశ్వాసంలో బలహీనమైపోతాము, విశ్వాసం అనేటువంటి మాటే జీవితంలో లేకుండా పోతుందో అనే ఒక భయంకరమైన సమస్య, లైఫ్ అండ్ డెత్ సమస్య వచ్చేసింది. ఇప్పుడే ఆ పక్షిరాజుకున్న తెగువ కావాలి సంఘములో దేవుని బిడ్డలకి. స్తోత్రం, హల్లెలూయా. ఏంటా తెగువ తెలుసా? ఉపవాస్యం ఉండి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనా గదిలో మనల్ని మనము నలగగొట్టుకోగలిగిన స్థితికి రావాలి. స్తోత్రం చెప్పండి. ఎక్కడట? ప్రార్థనా గదిలోకి వెళ్ళి మనల్ని మనం నలగగొట్టుకోవాలి. ఏం చేయాలి? ఆత్మలో చల్లారిపోయావు, ప్రార్థనలో చల్లారిపోయావు, విశ్వాసంలో చల్లారిపోయావు, పరిశుద్ధలో చల్లారిపోయావు, సమస్త నిరీక్షణలో చల్లారిపోయావు, పరిశుద్ధ జీవితంలో నువ్వు వెనుకబడిపోయావు. ఇలా ఆధ్యాత్మికంగా చచ్చిపోయే స్థితిలోకి వచ్చిన నీవు చేయాల్సిన ప్రాముఖ్యమైన పనేంటి తెలుసా? ఉపవాస్యం ఉండి ప్రార్థనా గదిలోకి వెళ్ళి నిన్ను నీవు నలగగొట్టుకోవాలి. ఏం చేయాలి? ఎంతమంది పని చేస్తున్నారు? నూతన బలం ఎక్కడి నుంచి వస్తుంది? నూతన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నూతనంగా నీ జీవితం ఎప్పుడు మారుతుంది? నూతన బలాన్ని పొందుకొని పైకి ఎగరగలిగిన జీవితం ఎప్పుడు నీ లోపల నువ్వు పొందగలుగుతావంటే ప్రార్థనా గదిలోకి వెళ్ళి నిన్ను నువ్వు నలగగొట్టుకుంటేనే. చాలామంది విశ్వాసులకి ప్రార్థనా గదిలోకి వెళ్ళి నలగొట్టుకునే జీవితం ఉండదండి. అందుకే వాళ్ళు నూతన పరచబడరు. హల్లెలూయా. అందుకే వాళ్ళు ఏం గారండి? నూతన పరచబడరు. నూతన బలము రాదు, నూతన శక్తి రాదు, నూతన సామర్థ్యము రాదు, నూతన అభిషేకము రాదు. హల్లెలూయా. సముద్రములో నీరు ఉప్పుగా ఎందుకు మారుతుంది? చెప్పండి తల్లి. సముద్రంలో నీరు ఉప్పుగా ఎందుకు మారుతుంది? అది ఎప్పుడు ఒకే చోట అలాగే ఉంటుంది కనుక. నదిలో నీరు ఎందుకు తీయగా ఉంటుంది తెలుసా? అది ఎప్పుడు కొత్త ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది కనుక. హల్లెలూయా. ఒకే ప్రాంతంలో అలా ఉండిపోదు, అది ప్రవహిస్తూ కొత్త ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది ఎప్పుడు. ఈరోజు నీ జీవితం కూడా ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటే నువ్వు కంపు కొడతావు, ఉప్పుగా మారిపోతావు, ప్రయోజనకరంగా ఉండవు. నీవు తేజోవంతమైన స్థితిలోకి రావాలి అంటే ప్రార్థనా గదిలోకి వెళ్ళు. నీ ప్రార్థన తక్కువైపోయిందా? విశ్వాసం తక్కువైపోయిందా? పరిశుద్ధత తక్కువైపోయిందా? నిరీక్షణ తక్కువైపోయిందా? ఇదిగో దేవుణ్ణి గూర్చిన ఆసక్తి తక్కువైపోయిందా? నీ జీవితంలో నువ్వు దేవుడితో నడిచే అనుభవాలు తక్కువైపోయినాయా? అప్పుడు నువ్వు ఉపవాసం ఉండి ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో నలగొట్టుకోవడం ప్రారంభించాలి. నీవు నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. నీ జీవితంలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో నలగొట్టబడు అనుభవాలు నీకు రావాలి. నువ్వెప్పుడైతే ప్రార్థనలో నలగొట్టుకునే అనుభవంలోకి వెళ్ళిపోతావో అప్పుడు ఒక అభిషేకం నిమిత్తికి వస్తుంది. మోషే 40 దినాలు నలగొట్టబడ్డాడు. మోషే ముఖం ప్రకాశమానంగా వెలుగుతా ఉన్నది. ఏలియా 40 రోజులు దేవుని పర్వతమైన హోరేబును చేరడానికి సాగిపోయాడు. దేవుని స్వరాన్ని వినగల స్థాయిలోకి మారిపోయాడు. ఈరోజు ఒక మంచి మాట చెప్తున్న బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నలగొట్టగలిగిన వ్యక్తిగా మారితే నిశ్చయముగా నీ ఆధ్యాత్మిక జీవితం నూతన పరచబడుతుంది. ప్రార్థనలో తగ్గిపోయానే, విశ్వాసంలో తగ్గిపోయానే, ఆసక్తిలో వెనకబడ్డానే, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేకపోతున్నానే అనే నిరాశను విడిచిపెట్టి పోవాలి అంటే ఈరోజు ఇంటికి వెళ్ళగానే ప్రార్థన గదిలోకి వెళ్ళు, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయటం ప్రారంభించు. ప్రార్థనలో నిన్ను నీవు నలగగొట్టుకుంటే ఒక నూతన అభిషేకం నీ మీదికి దిగి వస్తుంది, ఒక నూతన ఆత్మ నీ మీద దిగి వస్తుంది, ఒక నూతన కృప నీ మీద దిగి వస్తుంది, ఒక నూతనమైన అభిషేకములో నువ్వు నడిపించబడతావు. ఆ అభిషేకంలోకి సంఘము రావాలి. కానీ పక్షిరాజు వలె ఎగురుతారట వాళ్ళు. హల్లెలూయా. ఎలా ఎగిరిపోతారట?
పక్షిరాజు వలె నీ జీవితం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ జీవితం నూతన పరచబడి అనుభవంలోకి రావాలి. నువ్వెప్పుడు పాతగిల్లిన వ్యక్తిలాగా ఉండొద్దు. పాతగిల్లిన జీవితం వద్దు, ఉడిగిపోయే జీవితం వద్దు. నువ్వు పక్షిరాజులాగా నీ లైఫ్ను ఎక్స్టెండ్ చేసుకో, నీ జీవితకాలాన్ని పెంచుకో. ఇప్పటి వరకు ఉన్న జీవితం కాదు, ఇంకా నా ప్రభువు కొరకు ఇంకా 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 నేను గొప్ప కార్యాలు చేయాలి, బలమైన కార్యాలు చేయాలి. నా ప్రభు కొరకు ఇంకా నేను నిలవబడాలి, ఇంకా నేను సాగిపోవాలి, ఇంకా నా ప్రభు కొరకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని దానియేలు వలె చేయాలి. అలాంటి మంట పుట్టాలి నీ లోపల. దానియేలు ప్రార్థనా గదిలోకి వెళ్ళినట్టుగా నువ్వు రాను. దేవుడు ఏడా? దేవుడు ఇవ్వడా అండి? వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయనకు నూతన కృపనివ్వడా, నూతన బలాన్ని ఇవ్వడా, అభిషేకాన్ని ఇవ్వడా? నిశ్చయముగా ప్రభువు నీకు ప్రసాదించువాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా చెప్పండి ఒకసారి. లాస్ట్ మాట చెప్పి నేను ముగించేస్తా. ఇక లాస్ట్ మాట చెప్పి ముగించేస్తా. ఒక్క మాట చదవండి, సామెతలు 23:5. ఒక్కటే మాట చెప్తే, ఎందుకంటే ఇది పూర్తి చేయాలి, సబ్జెక్టు పూర్తి చేయాలి కాబట్టిగా చెప్తున్నా. 23:5 తొందరగా 5 నిమిషాలు ముగిచ్చేస్తా. చెప్పండి అన్న, చదవండి. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును, అది ఎగిరిపోవును. సరిపోతుంది. మీకు మంచి మాట చెప్తా. పక్షిరాజుకున్న క్వాలిటీ ఏంటంటే అది ఆకాశమునకు ఎగిరిపోద్దట. ఎక్కడికి? మీకు అందరికీ ఒక విషయం చెప్తా. మేఘాలు తెలుసా మీకు? వర్షాలు ఎప్పుడు వస్తాయండి? మేఘాలు వస్తేనే వస్తాయా, మేఘాలు రాకపోతే వస్తాయా? మేఘాలు చల్లబడితే అవి నీటి రూపంలో మారి వర్షాలుగా కిందికి వస్తాయి. ఈ పక్షిరాజు గుణం ఏంటంటే వర్షం వస్తూ ఉంటే మనం ఏం చేస్తామండి? గొడుగు పెట్టుకుంటాం, కాదంటే ఇంట్లోకి పోతాం. హల్లెలూయా. పక్షిరాజు అట్లాంటిది కాదట. ఇది ఏం చేస్తుంది తెలుసా? వర్షం పడుతూ ఉన్నప్పుడు ఆ వర్షానికి తడవడం ఇష్టం లేక ఏ మేఘము నుంచి వర్షం వస్తుందో ఆ మేఘానికంటే పైకెక్కిపోద్దట. అది చప్పట్లు కొట్టండి. దాని క్వాలిటీ ఏంటి? దా క్వాలిటీ ఏ మేఘము నుండి అయితే వర్షం వస్తుందో ఆ మేఘానికంటే పైకి వెళ్ళిపోద్దట. అది అంటే వర్షం వస్తుంది. ఇక వర్షం వచ్చే మేఘం కింద ఉండదు, ఆ మేఘాన్ని దాటి పైకి వెళ్ళిపోయి అంటదట, నన్ను తడపడం నీ వల్ల, హల్లెలూయా, నన్ను తడపడం నీ వల్ల కాదు. ఛాలెంజ్ చేస్తుందట అది మేఘాలతో. నన్ను తడపని చూద్దామంటదట. హల్లెలూయా. మేఘము కంటే పైకి వెళ్ళిపోద్ది, మేఘం కింద ఉండదు, అది మేఘము కంటే పైకి వెళ్ళిపోద్ది. అంటే దాని క్వాలిటీ ఏంది అసలు? అది ఆఫ్టర్ ఆల్ పక్షి. దాని క్వాలిటీ చూడండి ఎంత ఉందో. నాకైతే దాన్ని ధ్యానిస్తూ ఉంటే రాత్రి నిద్ర పట్టట్లేదు నాకు. స్తోత్రం, హల్లెలూయా. ఏందబ్బా ఈ పక్షిలో ఇంత క్వాలిటీయా, ఇంత ఉందా ఈ పక్షిలో? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ఇంకా చాలా విషయాలు చెప్తే ఈ పక్షి గురించి, కానీ లేవు, టైం లేదు మనకు. అట్లా అవసరమైన విషయాలు చెప్తున్నా అంతే. స్తోత్రం చెప్పండి. ఒక మంచి మాట చెప్తా. మన యేసయ్య ఎక్కడికి రాబోతాను మన కొరకు? చెప్పాలి. మనం ఎక్కడికి వెళ్ళిపోవాలా చెప్పండి? మేఘాల మీదకి. ఎక్కడికండి? మీకు మంచి కథ చెప్తా, 2 నిమిషాలు చెప్తా. ఒక వ్యవసాయకుడట, కొంత తొంటరోడు వాడు. ఎవడండి వాడు? కొంచెం తొంటరోడు. వానికి తొంటరి పనులు బాగా వస్తాయి అనుకోరాదండి. ఒక పక్షిరాజు అక్కడెక్కడో గుడ్డు పెడితే వీడేం చేసిండు? ఆ పక్షిరాజు గుడ్డు తీసుకొచ్చి వాడిని కోడికి వేసిండు. దేనికండి? ఆ పక్షిరాజు గుడ్డు తీసుకొచ్చి దేనికి వేసిండు? కోడికి వేసిండు. మామూలుగా కోడి పిల్లలు ఎట్లా అయితే పుట్టినాయో ఇది కూడా పుట్టింది. హల్లెలూయా. అవి పెరుగుతున్నాయి, ఇది పెరుగుతూ ఉన్నది, అన్నీ పెరుగుతూ ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. మొత్తానికి అయితే కొంచెం పెరిగిన తర్వాత ఈ కోడి ఆ పక్షిని సహిస్తలేదు, పొడుస్తూ ఉంది. అదే మా అమ్మే కదా, నన్ను ఎందుకు కొడుతుంది అసలు ఇది అనుకుంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ మిగతా పిల్లలు కూడా దీంతో సైక్యతగా ఉండలేవు, అన్నీ మంచిగా ఎగురుతున్నాయి, ఆడుతున్నాయి. కానీ దీని దగ్గరికి వచ్చేసరికి కొంచెం వేరే వెళ్ళిపోతున్నాయి. ఏం అర్థమవుతలేదు దీనికి. అసలు ఏంది అసలు? మా అమ్మే కదా, నేను పుట్టగానే చూసింది మా అమ్మనే కదా, మా అమ్మే కదా ఇట్లని చేస్తుంది అనుకుంటుంది మనసులో. సరే, మొత్తానికి అయితే అట్లా ఇలా కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు ఏం చేసిందండి ఈ పక్షి,
నీళ్లు తాగుదామని చెప్పేసి ఒక చిన్న కొలం దగ్గరికి వెళ్ళి ఆ కొలంలో మూతి ముంచే టైంకి చూసుకుంది. ఇట్లా చూస్తే దీని ముక్కు వేరుగా ఉన్నది, దీని కళ్ళు వేరుగా ఉన్నాయి, దీని ఈకలు వేరుగా ఉన్నాయి, దీని రూపం వేరుగా ఉన్నది. లేచి నిదానంగా కోడిని దోసింది. ఆ కోడికి దీనికి పొంతనే లేదు. ఆ కోడికి దీనికి పొంతనే లేదు. అరే నేను కాదా ఈ కోడి బిడ్డను? హల్లెలూయా. మరి నేనెవరిని అని ఆలోచిస్తున్న క్రమంలో ఒక రోజట ఆకాశంలో తిరుగుతా ఒక కేకేసిందట. ఏంటిది? పక్షిరాజు. అలా తలెత్తి చూసేసరికి దీని రూపం దాని రూపం సేమ్గా ఉంది. హల్లెలూయా. దీని రూపం దాని రూపం సేమ్గా ఉంది. అది ఎలా ఉందో ఇది అలాగే ఉంది. మనసులో అనుకుందట, నేను ఇక్కడి వాడను కాదు, నేను అక్కడి వాడను. స్తోత్రం చెప్పండి. నేను ఇక్కడి వాడను కాదు, నేను అక్కడి వాడను. అంతే మనసులో అనుకున్నదో లేదో ఎగిరి ఇదిగో ఆకాశ గగనంలోకి వెళ్ళిపోయి తన తల్లిని చేరుకున్నది. స్తోత్రం చెప్తారా గట్టిగా ఒకసారి? ఒక మంచి మాట చెప్తున్నాం, మనం అందరం ఇక్కడి వారము కాదు. ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతికినా ఈ లోకం మనల్ని ప్రేమించదు, ఈ లోకం మనల్ని సహించదు, ఈ లోకంతో మనకు ఫ్రెండ్షిప్ కలవదు, ఈ లోకం మనం లోకంతోనూ కలవలేము. మనం ఇక్కడి వారం కాదు. మన పౌరసత్వం పరలోకంలో ఉంది. మన పౌరసత్వం ఎక్కడుంది బిడ్డ? మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మనం ఎక్కడికి వెళ్ళిపోవాలా? ఇదిగో మేఘాల మీద యేసయ్య రాబోతున్నాడు. కడబూర శబ్దం వినబడబోతుంది మనందరికీ. ఆ శబ్దము వినగానే ఇక్కడి నుంచి ఎగిరి అక్కడికి చేరగలగాలి. రెక్కలు గలవారలారా, మీ రెక్కలు బలంగా ఉన్నాయో లేవో చూసుకోండి. మోకాళ్ళ మీదికి రండి. థ్యాంక్ యూ లార్డ్. ఎగరగలరా? యేసుని చేరగలరా? ఎగరగలరా? యేసుని చేరగలరా? ఎగరగలరా? యేసుని చేరగలరా? ఎగరగలరా? యేసుని చేరగలరా? మోకాళ్ళ మీదికి రండి, 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 రండి. ఎగరాలి. యేసుని చేరే ఆధ్యాత్మిక అనుభవంలోకి వద్దాం. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచండి. అందరూ నిలువు మోకరములని శక్యమైతే కృప పొందండి. ఎగిరి వెళ్ళిపోవాలి. మందుల రకమరమ రిమందుల రకమర కదు రిమందుల రమల రమల రమ కరమల రమల రమల రమల